సామ్రాజ్యం అంతరించిపోయింది. ఇప్పుడు మాదీయ పారసిక సామ్రాజ్యం వచ్చింది. కోరేషు రాజు, దర్యావేషు, అర్తహషస్త అనే ముగ్గురు రాజుల్ని మనసులు దేవుడు మార్చి తిరిగి ఇజ్రాయేలీల్ని వారి దేశానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? మీరు వెళ్ళి మీ దేవుడిని యెహోవాకు మరలా మందిరాన్ని కట్టండి, మీ ప్రాంతాలు కట్టుకోండి. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నా మనసు ప్రేరేపించాడు. మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళండి తిరిగి అని ఒక రాజుగారి ద్వారా పంపించాడు. మొత్తం మీద ఆ మొట్టమొదటి గుంపు, అంటే బబులోనులో నుంచి బయలుదేరిన మొట్టమొదటి గుంపు 42,360 మందికి నాయకుడిగా, యూదా దేశానికి గవర్నర్గా, అధిపతిగా నియమించబడ్డాడు ఈ జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెలు దావీదు గోత్రానికి అనగా యూదా గోత్రానికి చెందినవాడు. యూదా రాజవంశస్థుడు అనమాట. ఇదంతా పోయిన వారమే, మీకు టకటకటగా నేను గుర్తు చేస్తున్నాను అనమాట. బిడ్డరా, వాళ్ళు వచ్చేసారు. మొదటి గుంపు వచ్చింది. రాజుగారు ఆజ్ఞ మేరకు పని ప్రారంభించారు. పని ప్రారంభిస్తే అక్కడ కొంతమంది ఎదురు తిరిగారు. ఎవరు? అష్షూరు రాజు అయిన ఏ సర్హద్దోను అనే రాజు చేత 70 సంవత్సరాల క్రితం అష్షూరు నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చి అక్కడ కాపురం పెట్టాడు. వాళ్ళని ఖాళీగా ఉండకుండా దేశం వాళ్ళు విస్తరించారు. అనుజనులు, విగ్రహారాధికులు, సమరయులు అంటారు వాళ్ళని. వీరు ఇజ్రాయేలుకి దగ్గరకు వచ్చి మేము కూడా మందిరం కడతాం మీతో పాటు అంటే వద్దు అని దానికి వాళ్ళ మీద కోపం పెట్టుకొని అధికారులకు లంచం ఇచ్చి రాజులకి తప్పుడు లేఖలు రాసి సమాచారం చెప్పి మొత్తం మీద దేవుని మందిర పనికి ఆటంకంగా మారిపోయారు, అడ్డుబండగా మారిపోయారు. ఇంతవరకు అర్థమైతే గట్టిగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని మందిర పని ఆగిపోయినందుకు జెరుబ్బాబెలు చాలా కృంగిపోయాడు. దేవుని మందిర నిర్మాణం ఆగిపోయినందుకు చాలా వేదన పడిపోయాడు, బాధపడిపోయాడు, ఏం చేయలేకపోతున్నాడు. అన్ని రకాలుగా ఆపేశారు మందిర పని. బహుగా కృంగిపోయాడండి. అంటే దేవుని మందిర పనికి గొప్ప పర్వతం అడ్డు చేసింది. అధికారులు ఒక గొప్ప పర్వతంలాగా అడ్డుపడిపోయారు. రాజులు గొప్ప పర్వతంలాగా అడ్డుపడిపోయారు. మందిరం పని ముందు కదలట్లా. ఇంచుమించు 16 సంవత్సరాలు అని చెప్పి పోయిన వారం మీకు ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు దేవుని మందిరం పని ఆగిపోయింది. అంతలో ఇజ్రాయేలీలు మందిరానికి వచ్చిన సంగతులన్నీ మర్చిపోయి సొంత పనులు, ఇల్లు కట్టుకోవటం, పొలాలు నాటుకోవటం, సంపాదించుకోవడంలో పడిపోయారు. కానీ జెరుబ్బాబెలు మనసు మాత్రం కొట్టుకులాడుతూ ఉంది, వేదంతో కురింగిపోయింది. అట్లాంటి టైంలో దైవజనుడు జకర్యాని ఈ జెరుబ్బాబెలు దగ్గర పంపించి, దేవుడు జెరుబ్బాబెలు నువ్వు లేచి పని ప్రారంభించి నేను చూసుకుంటా. జెరుబ్బాబెలు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలను అడ్డగించుటకు నువ్వు ఎంతటి దానివి. ఎంత చక్కని మాట దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ మాట, జెరుబ్బాబెలను అడ్డగించుటకు గొప్ప పర్వతమా, నువ్వు ఎంత మాత్రపు దానవు, ఏ మాత్రపు దానవు, చదును భూమి అయిపోతావు. ఇది శక్తి చేత బలము చేత కాదు కానీ నా ఆత్మ చేత జరుగుతుంది. జెరుబ్బాబెలు చేతులు మందిరం పని ప్రారంభించాయి. జెరుబ్బాబెలు చేతులే మందిరాన్ని ముగిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని వాగ్దానం ఇచ్చిన దేవుడు రాజుల మనసులు మరలా మార్చి కొద్ది దినాల్లోనే ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు ద్వారా దేవుని మందిరం పని పూర్తయిపోయింది. ప్రాకారాలు పూర్తయిపోయినాయి. తిరిగి మరలా యెరూషలేం పట్టణం కట్టబడింది. ఇది మీకు పోయిన వారం నేను చెప్పిన సంగతి. జెరుబ్బాబెలుకి దేవుని మందిర పని చేయనీయకుండా రాజులు అడ్డుకున్నారు, అధికారులు అడ్డుకున్నారు, లంచాలు తీసుకుని అడ్డుకున్నారు, సమరయులు అడ్డుకున్నారు. అయితే పోయిన వారం దేవుడు మనతో మాట్లాడాడు. మన జీవితాల్లో కూడా కొన్ని గొప్ప పర్వతాలు అడ్డుగా నిలబడి ఉన్నాయి. మన జీవితంలో కూడా కొన్ని గొప్ప పర్వతాలు అడ్డుగా నిలబడి ఉన్నాయి. ఏంటవి? శ్రమలు, ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, రోగాలు, తర్వాత అనుమానాలు, నిందలు, వెలివేత, ప్రజల చేత దూషించబట్టం, అన్నదమ్ముల చేత వెలివేయబట్టం. వాడి సంగతి చెప్పు, పనికి మాలినోడు అంటున్నారు మనల్ని. ఏ పని చేసినా నష్టమే. సంపాదించడానికి బదులుగా నష్టం వస్తుంది. సంపాదన లేదు. ఏ పని చేసినా, ఎంత సంపాదించినా చిల్లి సంచిలో పడిపోయినట్టుగా ఉంది. ఆదాయం లేదు, సమృద్ధి లేదు, నెమ్మది లేదు, వస్త్రహీనత, భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు, వెలివేత, చిన్నచూపు, ఈసడింపులు, అందరు ఎగతాళి చేయటం. ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, దేవుని మందిరంలో ఉన్న హోలీ జడ్జి చర్చిలో కూర్చున్న దేవుని బిడ్డలారా, మీ ముందు ఏ పర్వతాలు అడ్డుగా ఉన్నాయో నాకు తెలీదు, మీకు దేవుడికి తెలుసు. నాకు తెలీదు, మీకు దేవుడికి తెలుసు. అయితే ప్రభు ఈరోజు మనకు వాగ్దానం ఏంటంటే, మీ ఎదురుగా ఉన్నటువంటి గొప్ప పర్వతం ఏదైనా నేను దానిని చదును భూమిగా మార్చేస్తాను. ఆమేనండి. మీ ముందు ఆ కొండని నలగొట్టి పొడి పొడి చేసి సమభూమిగా మార్చేస్తా, చదును భూమిగా మారుస్తా. దిగులు పడద్దు.
టెన్షన్ పడద్దు, బాధపడద్దు, నా మీద నమ్మకం ఉంచండి. మీ శక్తి చేత, మీ బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఈ కార్యాలు నేను చేస్తా అని పోయిన వారం దేవుడు మనకు ధైర్యం చెప్పాడు. నేను ఈ డిగ్రీ పూర్తి చేయగలుగుతానా, ఈ ఫిషరీ కాలేజీలో నా కోర్సు పూర్తి అవుతుందా, ఉంటుందా, పోద్దా, నా పీజీ నేను పూర్తి చేస్తానా చేయనా, ఇదేంటి ఇంత పెద్దగా ఉంది, ఈ ఇంగ్లీష్ నాకు అర్థం కావట్లా, అయిపోయినట్టుంది ఇంకా నా పని, నేను చదివేది లేదు, పెట్టేది లేదు, మా అమ్మ మా నాన్న నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, నా ఫ్యామిలీకి నేను చేస్తానా, అయిపోయింది, ఇంకా నా మీద ఉన్న ఆశలన్నీ కుప్పకూలిపోతున్నాయి, నేను చేయలేను, నా వల్ల కాదని మన చదువు, మన స్థితిగతులు, మన పరిస్థితులు, చిన్న వ్యాపారం ప్రారంభించా, ఇది పోయేటట్టుంది, చిన్నది స్టార్ట్ చేసా, ఇది పోయేటట్టుంది, ఇంకా నా పరిస్థితి ఇంతేలే, ఇంక నేనేలే అని నువ్వు కృంగిపోతున్నావా? అమ్మలారా, ఒకవేళ నీ ఎదుట నీవు చేయలేని, నీ వల్ల కానీ, అస్సలు పొరపాటును కూడా నువ్వు దాన్ని తాకను కూడా తాకలేనంత పెద్ద పర్వతాల లాంటి శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు నీ ముందు నిలబడితే ప్రభు చెప్తున్నాడు, నీ శక్తి వల్ల కాదయ్యా, నీ బలం వల్ల కాదు, నువ్వు చేయలేవు, నా ఆత్మ చేత నీ ఎదురుగా నిలబడి ఉన్న పర్వతాన్ని పొడి చేసి సమభూమిగా మార్చేస్తా, ఫ్లాట్గా మార్చేస్తా, నీ ఎదుటిన్న పర్వతాలు పిండి పిండి చేసి నా ఆత్మ ద్వారా నిన్ను సమభూమిగా మార్చి, ఆ కొండల మీద, కొండలు చదును భూమి అయిపోయినాయి కదా, ఆ చదును భూముల మీద నిన్ను నడిపించుకుంటూ నేను తీసుకెళ్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అర్థమైందా అమ్మా? తిరిగే కదా, అర్థమైంది అనుకుంటా. ఇంకా దేవుడు ఇంత చెప్పిన తర్వాత నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, ఉద్యోగం వస్తుందా రాదా, ఈ వ్యాపారం ఏమవుద్దో, నా పరిస్థితి అయిపోయేటట్టుంది, వీడు చూస్తే ఇంకనబాకు, ఏదైనా నీ శ్రమ, నీ కష్టం, నీ కన్నీళ్ళు ఏవైనా ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఆత్మ చేత అన్ని ఆశీర్వాదకరంగా మార్చి నడిపిస్తాడు. నమ్మి ముందుకెళదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను పోయిన వారం చెప్పాను మీకు, మనము జెరుబ్బాబెలు ఎప్పుడైతే దేవుని మందిరం కట్టడం ప్రారంభించాడో అప్పుడు శ్రమలు వచ్చాయి అతనికి. మందిరం కట్టినంత వరకు అతనికి శ్రమలు రాలా, మందిరం కట్టడం స్టార్ట్ చేసినప్పుడు శ్రమలు వచ్చాయి. అలాగే మనం కూడా కొత్త నిబంధన ప్రకారం మనమే దేవుని ఇల్లు, మన శరీరమే దేవుని ఆలయం. ఎప్పుడైతే మన భక్తి జీవితాన్ని, పరిశుద్ధతను నువ్వు కట్టుకోవడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దేవుని కోసం నమ్మకంగా జీవించాలని తీర్మానించుకుంటావో, అప్పుడే అంతా గుమ్ముకూడుకుంటాయి దయ్యాలన్నీ గుమ్ముకూడుకొని నీ మీద యుద్ధం స్టార్ట్ చేస్తాయి. అయితే ఒక మాట గుర్తుపెట్టుకో, దయ్యాలు వచ్చినా, దయ్యాల అధిపతే వచ్చినా మనం ఏమన్నా తెలుసా? ఓ గొప్ప పర్వతమా, ఓ గొప్ప సమస్య, ఒరే లూసిఫర్, ఒరే ముఠామేశ్రీ, నువ్వు నా మీదకి ఎన్ని దాడులు చేసినా నేను కాదు నీతో యుద్ధం చేసేది, నిన్ను చదును భూమిగా మార్చేసే దేవుని ఆత్మ నా పక్షాన యుద్ధం చేస్తున్నాడు, నువ్వు నన్నేమి చేయలేవు అని చెప్పాలా. వాడు పక్కకు వచ్చి, అంత లేదు నీకు, నీ భక్తి చెప్పు నాకు, నువ్వు ఆదివారం చర్చికి పోయేదానివి, నువ్వు సోమవారం శనివారం దాకా మొత్తం కంపు చూస్తుంటావు, నీ మాటలు నాకు తెలీదా, నీ సూపులు నాకు తెలీదా, నీ చేష్టలు నాకు తెలీదా, దేనికి చేస్తాడు దేవుడు, దేని వాళ్ళు చేస్తాడు దేవుడు అని నీ తప్పులన్నీ నీకు చెప్తా ఉంటుంది. మంచోడి ముఠామేస్త్రి, నువ్వు చెప్పిన ప్రతిదాన్ని నేను సరి చేసుకుంటా. ఇక దేవుడు నా మన మహిమ కలుగును గాక. నువ్వు ఏమేమో నాకు చెప్తున్నావు అన్నీ సరి చేసుకుంటా. ఒకవేళ నేను అటు ఇటు తప్పటడుగులు పడినా, నన్ను ప్రేమిస్తున్న నా దేవుడు నీ చేతికి మాత్రం నన్ను అప్పగించడు. నా ఎదురుగా నువ్వు వేసే ప్రతి అడ్డు పుల్ల, అడ్డు కొండ, అడ్డు పర్వతం పొడి పొడిగా మార్చేస్తాడే యేసునామములో. ఓ గొప్ప సమస్య, నీవెంత గొప్పదానివైనా నన్ను అడ్డగించడానికి నీవెవరివే, నీవు చదును భూమి వైపోతావు అని మనం కూడా అప్పుడప్పుడు చెప్పాలంట. అలా చెప్పండి, దేవుడు మనకు గొప్ప జయాన్ని ఇస్తాడు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఇది నిన్న వాక్యం. ఇప్పుడు ఈరోజు వాక్యంలోకి వద్దాం, అంటే దాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు నేనేం చెప్తానంటే, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన సొంత బలం మీద ఆధారపడ్డాడు, సొంత శక్తి మీద ఆధారపడ్డాడు, నేనే దీన్ని చేస్తానని అనుకున్నాడు. కానీ దేవుని ఆత్మ ద్వారా తప్ప ఇది నా వల్ల కాదని చివరికి అర్థమైంది ఆయనకి. నేను చేసేస్తా, నేను డీల్ చేస్తాం, అదంతా అన్నాడు. అంతే, లాస్ట్కి అడ్రస్ లేకుండా, పత్తా లేకుండా పోతే లాస్ట్కి అర్థమైంది, ఇట్లాంటివన్నీ నా వల్ల కాదు, దేవుడు చేస్తేనే కుదరతుంది అని అర్థమైంది. అదేందో ఒకసారి నేను మీకు బైబిల్లో చెప్తా. నిర్గమకాండం దగ్గరికి వెళితే మొదటి 2-3 అధ్యాయాలు అని చెప్పే సంగతులు ఉంటాయి బిడ్డలారా. అక్కడ నిర్గమకాండంలో మనకు పరిచయం అయ్యే ఆయన పేరు దైవజనుడైన మోషే. చెప్పండి, దైవజనుడైన మోషేని వాళ్ళ అమ్మ కన్నది. మోషే పుట్టే నాటికి ఫరో రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. మోషే పుట్టే నాటికి ఫరో రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అమ్మలారా,
నా నిమిత్తం ప్రార్థన చేయవద్దు, మీ నిమిత్తం మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. నీరసంగా ఉండొద్దు. నా కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారా? ధ్యానంగా ఉండబాకండి, కళ్ళు తెరిచోండి. అబ్రహం గారు చూడండి, అసై మోషే పుట్టే నాటికి ఫరో రాజు ఒక ఆజ్ఞ ఏమనంటే 2 ఏళ్ళు నిండని పిల్లలందరినీ తీసి ఎక్కడ నైలు నదిలో పడేసేయండి. 2 ఏళ్ల లోపున్న మగ పిల్లలందరినీ నైలు నదిలో పడేయండి అంటే ఇజ్రాయేలీయులు నివాసం ఉంటున్న గోషేను ప్రాంతం మీదకి వచ్చి ఇళ్లల్లో ఉన్న పసిపిల్లలను లాక్కొని వెళ్ళి కర్కశంగా తీసుకుని వెళ్ళి పడేస్తున్నారండి. ఎక్కడ చెప్పండి, ఎక్కడ దేంట్లో పడేస్తున్నారు? నైలు నది. మీకు తెలుసా, కొన్ని వేల మంది చిన్నపిల్లలను పడేశారు, చంపేశారండి. ఇజ్రాయేలీల వేల మంది చిన్నపిల్లల్ని 2 సంవత్సరాలు నిండని. మీకు విషయం తెలుసా, సాతానుగాడికి భూమి పుట్టినప్పటి నుండి ఇజ్రాయెల్ అంటే కోపం. సాతానుగాడికి ఇజ్రాయేల్ జాతి అంటే మహాకోపం. ఎందుకంటే ఆ ఇజ్రాయేలు జాతిలో నుండి యేసుక్రీస్తు వారు వస్తారని వాడికి తెలుసు బాగా. వీళ్ళనే లేపేస్తే ఆయన రాడు కదా. ఆది నుండి ఇజ్రాయేల్ జాతి మీద వాడి కోపం. అందుకే చూడండి, ఏ దేశం మీద జరగనని యుద్ధాలు ఎవరి మీద జరిగాయన్నా? ఇజ్రాయేల్ దేశం మీద జరిగాయి. ఏ దేశం మీద జరగనన్ని దాడులు, ఏ దేశం మీద జరగనంత ఆక్రమణ, దురాక్రమణ, హింస వారికి ఇప్పటికీ జరుగుతూనే ఉంది. నిన్న కాక మొన్న పోయిన సంవత్సరం అక్టోబర్ 7వ తేదీ 1200 మందిని చంపేసింది. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టారంటమ్మా. చిన్న పసిబిడ్డలు తీసుకెళ్ళి ఓవెన్ అంటే వస్తువుల్ని వేడి చేసుకుంటారు కదా, ఆ వేడి చేసుకునే దాంట్లో పెట్టేసి పిల్లల్ని దూర్చి వేడి చేసేసారు అంతే. కొన్ని 100 మంది మగ పిల్లల్ని చంపేశారు. ఇప్పటికీ వాళ్ళ మీద దాడి జరుగుతూనే ఉంది. కారణం, వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు అన్నమాట. అందుకే వాళ్ళంటే సాతానుగాడు అంత కోపం. సాతానుగాడు ఈ అరబ్ దేశాల వాళ్ళని ఉపయోగించుకొని ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాడు. చుట్టూ కోట్ల మంది జనాభా, ఇంచుమించుగా 7-8 దేశాలు, బలమైన దేశాలు ఉన్నాయి. చిన్న భూమి, చిన్న దేశం, అది చిన్న దేశం. 2000 సంవత్సరాలుగా ఆ దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేద్దామని చూస్తున్నారు. అసలు వరల్డ్ మ్యాప్లో ఇజ్రాయెల్ దేశం ఉండకూడదు. అది మాది, అది మాది, అది మాది అని ఎప్పటికే బిడ్డలారా 10ల సంఖ్యలో యుద్ధాలు జరిగాయి. 10ల సంఖ్యలో. అసలు అతని పేరు ఏం పేరు? నీరు కాదు తమ్ముడు. 63 లక్షల మంది చంపిన అతని పేరు హిట్లర్. జర్మనీ నియంత హిట్లర్. మన 19వ శతాబ్దంలో ఒక 100 సంవత్సరాల క్రితం అంతే 60 లక్షల మంది యూదులను చంపాడన్న. 1-2 సంవత్సరాల కాలంలోనే 60 లక్షల మంది యూదులను చంపారు. కాస్త చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయి ఈ విషయాలన్నీ. దాన్ని హోలోకాస్ట్ అంటారు అన్నమాట. హోలోకాస్ట్. 60 లక్షల మందిని 2-3 ఎలా చంపారంటే అన్నం లేకుండా చేసేశారు. ఫస్ట్ అన్నం లేకుండా తీసుకెళ్ళి ఊరు బయట పెద్ద పెద్ద క్యాంపులు కట్టి, ఆ క్యాంపుల్లో ఒక్క దాంట్లో 10 మంది పట్టగలిగితే 30 మందిని దోశారు. 30 మందిని దోశారు అంతే. అసలు వాళ్ళ ఫోటోలుగా చూస్తే గుండు తరుకు బద్ది, కాళ్ళు ఇంత సన్న కాళ్ళు అయిపోయి ఆడపిల్లల్ని, ఆడవారిని, పురుషుల్ని, స్త్రీలని చంపేసి 60 లక్షల మందిని, 6 మిలియన్ పీపుల్స్. ఎందుకు వాళ్ళకి అంత శ్రమ? ఈ రోజుకి వాళ్ళని చంపాలని, నేటికి కూడా వాళ్ళని భూమి మీద ఉండకుండా చేయాలని. అందుకే బైబిల్ చెప్పింది, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి, ఇజ్రాయేలీల క్షేమం కోసం ప్రార్థన చేయండి. వారిని ఆ రోజు నుంచి తరుముతున్నాడు సాతాను. ఆ రోజు నుంచి నాశనం చేయాలని చూస్తున్నాడు. కానీ సంతోషకరమైన వార్త ఏంటంటే వారి పక్షాన సృష్టికర్త ఉన్నాడు. వారి పక్షాన ఎవరున్నారు? సృష్టికర్త. ఆయన ఉన్నాడు కాబట్టి రక్షించుకుంటున్నాడు నేటికి కూడా. మొన్న అక్టోబర్ 7వ తేదీ ఇంచుమించుగా 4000 రాకెట్లు అన్న. 4000 రాకెట్లు వదిలేరు వాళ్ళ మీదకి. రాకెట్ అంటే ఆ రాకెట్ కాదు, బాంబులు. 4000 బాంబులుగా నిజంగా వచ్చి ఆ దేశం మీద పడుతుంటే బూడిదైపోవాలి ఊరంతే. పిల్లలు, మనుషులు ఎవరు బతకరు. 4000 రాకెట్లు వచ్చి ఆ దేశం మీద పడ్డదంటే ఒక్క మనిషి కూడా బతకడు, ఒక ఇల్లు ఉండదు, మొత్తం బూడిదైపోతే. ఈ హమాస్ 4000 రాకెట్లని 1-2 గంటల వ్యవధిలో వదిలితే దేవుడు మహాదేవ వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం ఆకాశంలోనే పేల్చేశారు అంతే, కింద పడనీయకుండా. ఆకాశంలోనే పేల్చే టెక్నాలజీని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి బతికిపోయారు. నిజానికి ఈ రోజుకి కూడా వాళ్ళని దేవుడే కాపాడుతున్నాడు. దేవుడు వాళ్ళ పక్షాన లేకపోతే ఈ గొప్ప పర్వతాలు ఎప్పుడో వాళ్ళని నలిపేసి ఉండేవి. చెల్ల, అక్క, దీన్ని బట్టి నీకు కూడా ఒక ధైర్యం. నిన్ను నలిపేయాలని, నిన్ను కోల్చాలని, నిన్ను చంపాలని, నిన్ను గందరగోళం చేయాలని ఎంత గొప్ప శత్రువులు నీ మీదకి వచ్చినా ఇజ్రాయేలు పక్షమందున్న మన దేవుడే నీ పక్షమందు కూడా ఉన్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించడానికి నీవెంత మాత్రపు దానివి.
నువ్వు చదును భూమి అయిపోతావు, నువ్వు పెట్టుకునే దేవుడితోటి. అందుకే దయచేసి చెప్తున్నాను మీకు, ఇజ్రాయెల్ దేశం గురించి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండండి. నేను ఏ న్యూస్ అయినా చూడనేమో కానీ వాళ్ళ గురించి మాత్రం చూస్తూ ఉంటా. మళ్ళీ సీజ్ ఫైర్ క్యాన్సిల్ చేశారు, మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. రేపమ్మాపో యుద్ధం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వదులుతానన్న ఇజ్రాయెల్ని వదలలేదంట. ఇజ్రాయేలీలకి వాళ్ళ ప్రజలంటే చాలా ప్రేమ. ఇంచుమించుగా 250 మందినో 400 మంది తీసుకెళ్లారు పట్టుకొని, 250 మంది అనుకుంటా. ఇప్పటికే సగం మంది చనిపోయారు అక్కడ. ఈ మధ్యకాలం 3-6 వదిలితే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎంత లావు ఉన్నారు, వదిలినప్పుడు ఎయిడ్స్ పేషెంట్లు అయిపోయినారు. ఇప్పుడు అన్నం పెట్టకుండా కర్కశత్వం ఈ హమాస్ వాళ్ళకి కర్కశత్వం. దేవుడు ముందే చెప్పాడు, ఒరే అబ్రామా, నీకు పుట్టిన కొడుకు అడవి గాడిద వంటి మనుషుడు. ఏ గాడిద? అడవి గాడిద. అందరికీ ఇతని చేతులు విరోధంగా ఉంటాయి, అందరి చేతులు ఇతనికి విరోధంగా ఉంటాయి. వీడు ఎవరితో సమాధానంగా ఉన్నాడు. వీడు కోడి మెడకాయని కోసం ఈజీ గోహేస్తాడు మనుషులు మెడలు. అది ఏం కర్కశత్వము. చిన్నపిల్లలను ఓవెన్లో పెట్టి ఆ 250 మందిలో ఎవరు అనుకుంటున్నారు మీరు? 7 నెలలు 6 నెలల పసిబిడ్డ కూడా తీసుకెళ్ళిపోయారన్నా. 7 నెలలు 6 నెలల పసిబిడ్డ, తల్లిపాలు దగ్గర పసిబిడ్డలాకి వెళ్ళిపోయారు అంతే. మొన్న ఈ మధ్యకాలంలో 3 రిలీజ్ చేస్తే వాళ్ళలో ఆ పిల్లవాడిని పంపిస్తాడేమోనని అందరికీ చూశారంట. 7 నెలలు 5 నెలల పసిబిడ్డను తీసుకెళ్ళేవాడు వాళ్ళ కర్కశత్వం. అబ్రహాం గారు కానీ ఆ పొరపాటు చేయకుండా ఉంటే బాగుండేది. అబ్రహాం గారు పొరపాటు చేయడమే కాకుండా ప్రార్థన కూడా చేసే వాళ్ళ గురించి ఏడ్చాడు. ఒక్కసారి అబ్రహాం గారు ఏడ్చి ప్రార్థన చేసిన దానికి ఇప్పుడు వాళ్ళు దేశాలు రాజులు అయిపోయినారు అంతే. వాళ్ళు దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్లే, అందరు ఉండాలి కదా. విలన్ ఉంటేనే హీరో విలువ తెలుస్తుంది, విలన్ లేకపోతే హీరో విలువ తెలుస్తుంది. ఇజ్రాయెల్ దేశాన్ని తుడిపోయాలని ఇప్పుడు కాదు, హమాస్ కాదు, అదిగో మోషే పుట్టిన కాలంలోనే జరిగింది. 2 ఏండ్లు నిండని వాళ్ళందరినీ నైలు నదిలో పడేయమంటే 1000 మంది మగ పిల్లల్ని నైలు నదిలో పడేశారు. రాహేలు తన పిల్లల విషయమై అంగలాచుస్తూ ఓదార్పు పొందనలకు ఉన్నది అన్న ప్రవచనం నెరవేరడానికి ఇజ్రాయెల్ మగ పిల్లలందరినీ, చిన్నపిల్లలందరినీ నైలు నదిలో పడేశారండి. అప్పుడు ఈ మోషేని కన్న అమ్మ యాకబేతు మోషే తల్లి 3 నెలలు దాచిపెట్టిందంట వాళ్ళు కంటపడకుండా. ఎన్ని నెలలు చెప్పండి? ఎన్ని నెలలు? 3 నెలలు దాచిపెట్టింది. ఇక తర్వాత వాళ్ళగాక నా బిడ్డను చంపేస్తారని భయపడిపోయేసి ఒక చిన్న బుట్ట నల్లి, బుట్టకి కీలు పూసి నీళ్ళు పోకుండా లోపలికి ఆ బుట్టలో మోషేని పెట్టి తీసుకెళ్ళి ఏ నదిలో? నైలు నదిలో పెట్టేసింది. నైలు నదిలో జమ్ము చాటుని పెట్టి వాళ్ళ కాపలాకి అక్కన పెట్టింది అనమాట. మోషే గారు అక్కన పెట్టింది మిరియాముని చూడమని. ఒకరోజు అట్లా కొన్ని రోజులు జరిగిపోతా ఉన్నాయి. ఒకరోజు ఏం జరిగిందంటే ఆ పెట్టడంలో పాల్ట్ మొత్తం మీద నీటి ఎద్దడికి వచ్చేసింది బయటికి. బుట్ట ఒక పక్కన పెట్టేవాళ్ళు జమ్ములో, సాయంత్రం అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు, మళ్ళీ పొద్దునే పోయి జమ్ములో పెట్టేవాళ్ళు. ఒకరోజు ఏం జరిగిందంటే వచ్చేసింది బయటికి. వచ్చేస్తే నేరు కొడుకుపోతుంది, మమ్మీ అక్కడ అదుకుంటూ పోతుంది, తమ్ముడా బాబు అబ్బాయి చిన్న అంటే పోతుంది వెనక. నేరుగా బుట్ట ఆడపోయింది తెలుసా? ఈ రాణి స్నానం చేస్తున్న ఏరియాకి వెళ్ళిపోయింది. దేవుని నామన మహిమ కలుగును గాక. నా దేవుని ప్లాను, ఆయన స్కెచ్ గీస్తే దాన్ని ఎవరు ఆపగలుగుతారు? నేరుగా రాణి దగ్గర పోతే స్నానకు వచ్చిన రాణి, చలికెత్త ఏందో చూడండి అది తీసుకొని వచ్చారు. తీస్తే క్యా నడుస్తున్నాడు. వాడిని చూడగానే దేవుని దయ వచ్చింది నా మీదకి. వీడు హెబ్రీ బాళ్ళు ఉన్నట్టున్నాడు, సరే వీడిని మీ చెప్పకండి ఎవరికి అని ఆ బుట్టలో తీసుకొని అలా ఓ నాన్న అమ్మమ్మ అని ఆమె జోలపాట పాడుతుంది. ఎక్కడి నుంచి చూసిందో చూసేసింది. బొట్టది ఎవరా? మోషే వాళ్ళ అక్క మిరియాము పరిగెత్తుకుంటూ పోయింది. మేడం ఆంటీ ఏమండి, ఈ అబ్బాయిని పెంచడానికి మీకోసం ఎవరన్నా తీసుకురమ్మంటారా? నువ్వెవరువే పొట్టిదానా అని అనలా. అక్కడ బైబిల్లో ఉంది. అక్కడ నువ్వెవరు, ఎప్పుడు ఎందుకు వచ్చేవాడికి ఏం అడగలా, చేస్తావా అది తీసుకురాపా. నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. మా తమ్ముడు జమ్ములో చూసేసి కుట్టుకుపోతున్నాడమ్మా. నేరుగా మన రాణిగారు స్నానం అడిగారు. రాణిగారు తీసింది. ఇప్పుడు మన తమ్ముడు రాణి చేతులు ఉన్నాడమ్మా, వాడిని పెంచడానికి దాదిని తీసుకొని వస్తాను చెప్పాను. అబద్ధం చెప్పేసా. మన తమ్ముడు అని చెప్పలా, మన తమ్ముడు అని చెప్పలా. నేను ఒక దాదిని తీసుకొని వస్తాను అని చెప్పాను. మా నువ్వు కూడా వచ్చి మన బిడ్డని చెప్పకమో, మన తమ్ముడు చెప్ప, పుట్టిది చెప్తాను, బిడ్డది బుట్టది చెప్తాను. వాళ్ళ అమ్మకి సలహా. సరే పదం పని పరుగుని వెళ్ళి రాణిగారి దగ్గరికి వస్తే అమ్మ పిలిచారంటమ్మా. వచ్చారంట. అవును, నీ బిడ్డని కాళ్ళలో పడేశారా? అవునమ్మా పడేశారమ్మా. ఈ మధ్య బిడ్డను కన్నావా? అవునమ్మా. సరే బిడ్డను పాలిసి పెంచదావా? ఈ బిడ్డను ఎవరు బిడ్డో? పెంచదానమ్మా. సరే ఇప్పుడు నా బిడ్డ, ఈ రోజు నుంచి నా బిడ్డ, వీడికి నేను నీళ్లలో నుంచి తీశాను కాబట్టి వీడి పేరు మోషే. ఆమె అన్నాడు గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా.
నీళ్ళలో నుంచి నేను వీడిని తీశాను కాబట్టి వీడు మోషే, వీడిని నీళ్ళలో దొరికాడు, నాకు ఇంకే పేరు పెట్టబాకు, నువ్వు మోషే అని పేరుతో పెంచు. పాలు విడిచిన దాకా పెంచి ఆ తర్వాత తీసుకొచ్చి నాకు అప్పగించని, నీకు శాలరీ ఎంత అని సొంత కొడుకుని తల్లికే అప్పగించి పెంచిన దానికి శాలరీ కూడా. నేను చెప్తున్నా మీకు, ఓ గొప్ప పర్వతమా, నన్ను అడ్డగించడానికి నీవెవరవో అని మనం ధైర్యంగా చెప్పాలంటే దేవుడు ఎంత అద్భుతం చూడండి. వేల మంది మగపిల్లలు చనిపోయారు, శవాలు అయిపోయారు, కానీ మోషేని దేవుడు వాడుకోవాలనుకున్నాడు కాబట్టి వాళ్ళ అమ్మ బాధ, కష్టం, కన్నీళ్ళు దేవుడు చూసి అంతమంది చచ్చిపోతున్నా అందరి చేతుల్లో తప్పించి ఎక్కడికి చేరితే ఇక వాడికి మరణం ఉండదో అక్కడికి చేర్చాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఫరో కుమార్తె కుమారుడు అయిపోయాడు. ఇప్పుడు ఫరో కుమార్తె కుమారుడు అంటే ఫరోకు మనవడు అనమాట, పెంచుకున్న బిడ్డ. కానీ పెంచుకున్న బిడ్డలాగా లేడు. ఆమె ఎంత మురిసిపోతుందో, నా బిడ్డ పాలు తాగుతున్నాడు, అప్పుడప్పుడు గోషేన్లోకి రథం వేసుకొని వస్తుంది, అప్పుడప్పుడు రథం వేసుకొని వస్తుంది. ఎక్కడికి? ఈ ఇజ్రాయెల్ ప్రాంతాలకు వస్తుంది. నా బిడ్డ ఎక్కడున్నాడు? నేరుగా ఇంటికి పోద్ది, లోపల పోయి కూర్చుంటుంది. ఇంకా రాను వస్తుందంటే ఆ ఇల్లు నీట్గా చేశారు, ఆ రోడ్డు బాగా వేసారు. రోజు వారంకి ఒకసారి వస్తుంది, 2 రోజులకు ఒకసారి వస్తుందో, బిడ్డను చూసుకుంటే కొంచెం ఆడిపించుకుంటుంది. జాగ్రత్త చూస్తున్నావా నా బిడ్డనే? చూస్తున్నామ్మా, నేనేం చేయట్లేదమ్మా, బాగా చూసుకుంటున్నానమ్మా, బాగా చూడు, అలాగేనమ్మా. శాలరీ, జీతం వచ్చేటప్పుడు పండ్లు తీసుకొని వస్తున్నారు, పాలు తీసుకొని వస్తున్నారు, పెరుగు తీసుకొని వస్తున్నారు. అందరూ అంటున్నారు, ఎంత గొప్పదానివే నువ్వు ఎంత గొప్పదానివే నువ్వు, నీ బిడ్డనే నీ దగ్గర పెట్టి నీకు శాలరీ ఇస్తున్నా అంటే. మన దేవుడు చాలా గొప్ప దేవుడు నాయనా. మన దేవుడు లేకపోతే ఈ అద్భుతం జరగదమ్మా. నువ్వు ధనిరాలువి, నీ బిడ్డను కాపాడుకున్నావు, మా బిడ్డలను చనిపోయారని అని ఏడ్చేవాళ్ళు కొంతమంది, ధైర్యం చెప్పేవాళ్ళు కొంతమంది. ఎలా అంటే మొత్తం మీద మన మోషే గారు పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి రాణికి అప్పగించేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక 3-4 సంవత్సరాలకు పాలు మానిన తర్వాత తీసుకెళ్ళి, ఇదిగమ్మా నీ బిడ్డ, పెంచానమ్మా అని చెప్పి ఇచ్చేసింది. పెంచిన దానికి ఎంతో కొంత డబ్బు ఇంక ఇచ్చింది. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు మోషే ఆస్థానంలోకి, కోటలోకి వెళ్ళిపోయాడు. సరిగ్గా 40 సంవత్సరాలు. చెప్పండి, ఇప్పుడు మోషే వయసు ఎంత? మోషే వయసు ఎంత చెప్పండి మర్యాదగా? 40 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు కుర్రోడు అయిపోయాడు, మహా కుర్రోడు, పెళ్లి వయసు. బైబిల్ చెప్పింది మోషే ఐగుప్తులోని సకల విద్యలలో ప్రవీణుడంట. రాజు కొడుకు నేర్చుకుంది ఏముంటుంది? గుర్రపు సవారీ, ఉదయాన్నే గుర్రాల మీద, రథాల మీద సవారీ, కత్తి ఫైటింగ్, కుంఫు, హూ హా అన్నీ, ఎన్ని యుద్ధ విద్యలు ఉన్నాయో అన్నీ నేర్చేసుకున్నారు, అన్నీ నేర్పించారు. ఐగుప్తు యొక్క రాజభాష, ఐగుప్తు యొక్క భాష నేర్చుకున్నాడు, బుక్స్ రాయడం నేర్చుకున్నాడు, చదువు బాగా అబ్బింది. అదే ఒకవేళ మోషే అక్కడ ఉంటే చదువు లేదు, చదువు చెప్పరు. దేవుడు మోషేకి అన్నీ నేర్పించాడు. ఒక రాజు కొడుకు స్థానంలో పెట్టి సకల విద్యలు. ఒకటి మర్చిపోకూడదు మనం, ఒకవేళ మోషే అక్కడ ఉన్నప్పటికీ ఎందుకో అతనికి ఐగుప్తు మీద ఇష్టం లేదు, ఐగుప్తు పాపభోగం ఇష్టం లేదు. అతను రాజు కొడుకుగా ఉన్నప్పటికీ కూడా, రాజు మనవడుగా, రాజు కుమారుడుగా పెంచబడుతున్నప్పటికీ కూడా గుండెల్లో కొంతకాలానికి తెలిసిపోయింది అందరికీ, రే నువ్వేమో అంగ పుట్ల ఆమె పెంచుకుంది నేను అంటున్నారు. నువ్వు అంగ పుట్ల పెద్ద ఫీల్ అవ్వబాకు, నువ్వు నీళ్ళలో దొరికావు, నేను పెంచుకుంది. అవునా, నువ్వెవరో తెలుసా? ఆ హెబ్రీల్ పిల్లడు, నువ్వు ఆ హెబ్రీల్ పిల్లోడివే అని ఎవరో చెప్పేశారు. మొత్తం మీద ఆరాధిస్తే నిజమని తెలిసింది. అప్పుడప్పుడు బయటికి పోయి చూసి వచ్చేవాడు వాళ్ళని. నిదానంగా వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ అన్న, వాళ్ళ అక్క, అన్న పరిచయం అయ్యారు నిదానంగా. ఓహో, నేను పలానా వాళ్ళ కొడుకు బిడ్డనా, పలానా మా అమ్మ వాళ్ళ అని అర్థమైపోయింది. ఇప్పుడు 40 సంవత్సరాలు. లాస్ట్కి ఇప్పుడు మోషే మనసు ఏంటంటే, నా ద్వారా దేవుడు వీళ్ళకి రక్షణ ఇవ్వడానికే నన్ను ఫరో ఇంట్లోకి పంపించాడు. ఆమేన్ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఇన్ని రోజులు నన్ను కాపాడింది, నన్ను మరణం నుంచి తప్పించింది, నాకు ఇన్ని నేర్పించింది, నా ద్వారా వీళ్ళని రక్షించడానికే. ఇప్పుడు నేను 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఇక నేను బయటికి వెళ్ళి నా ప్రజల్ని నేను రక్షించుకుంటా. నాకు రాని ఫైటింగ్ ఉందా? నాకు రాని చదువు ఉందా? నాకు రానిది ఏమైంది? ఏం కావాలి? కుంఫు కావాలా? కరాటే కావాలా? రమ్మని ఎవరో ముందుకే అన్నీ నేర్చుకున్నాడు. ఒక్క గుద్దు గుద్దాడు అంతే, ఒక్క షాట్. ఎవరినే? ఐగుప్తుడు ఒక్క షాట్ కొడితే కిరుకు మురుకు లేకుండా పడిపోయాడు. ఇంకా చూసుకొని ఎంత బాగా నేర్చుకున్నాడో. పెద్ద ఎక్కువసేపు ఒక కొట్ల హూహా అన్నాడు, అంత అయిపోయింది. ఒక దెబ్బకి పడిపోయాడు గమ్ముగా. కింద పడి దొర్లాడి పీకలు ఏం లేదు, ఎట్ట కొట్టాడు, ఏ షాట్ కొట్టాడు, ఎట్ట నేర్చుకున్నాడు. అంతా రాజులకి నేర్పించే ట్రైనింగ్ అంతా. సకల విద్యలలో, ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణ్యం మోషేకి. ఇప్పుడు మోషే అనుకుంటున్నాడు, నేనొక్కడనే వీళ్ళకి రక్షకుణ్ణి, నేనొక్కడనే చేయగలను వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళలో చదువుకున్న వాళ్ళు లేరు, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళకి తెలియదు, వీళ్ళంతా
ఇటుకు బట్టలు పని చేసుకునేవాళ్ళు, చదువు లేనివాళ్ళు, మోటోళ్ళు, నన్ను దేవుడు వీళ్ళ కోసం నియమించాడు, ఇక నేనే వీళ్ళకి నాయకుడిని అని 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఆశ కలిగింది. బయటికి వెళ్ళి నా ప్రజలు ఎలా ఉన్నారో చూసి రావాలి. చెప్పండి ఏమన్నాడు? బయటికి వెళ్ళి నా ప్రజలు ఎలా ఉన్నారో చూసి రావాలి అని ఆలోచన కలిగి ఇశ్రాయేలును చూసొద్దామని కోటలో నుంచి బయటకు వచ్చాడు అనమాట. వచ్చేలేకి ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నాం. మన మెయిన్ పాయింట్ ఏంది? మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, దేవుని ఆత్మ చేతనే కార్యాలు జరుగుతాయి. మన ఎదుట నిలబడి ఉన్న గొప్ప పర్వతాలని మనం ఏమి చేయలేం, మన వల్ల కాదు. అవి మనకంటే మహా పెద్దది. దేవుని ఆత్మ తప్ప ఆ కార్యాలు మన కొరకు చదువు చేయగలిగింది. మన శక్తి, మన బలం, మన చదువు, మన డబ్బు ఏం కాదంతే. ఆ సంగతి మోషే తెలీదు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఒక్క షాట్తో మొత్తాన్ని పడుకో పెడతాను. వెళ్ళాడు బయటికి. వెళ్తే ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. ఐగుప్తీయుడు భయంకరంగా కొడుతున్నాడు వీడిని. చూశాడు, రే నా ప్రజలు ఇంత ఘోరంగా హింసిస్తున్నారా అని వీళ్ళు నిలబడాడు అక్కడ. ఇప్పుడు చెప్పండి, మోషే కోటలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఐగుప్తీయులాగా వస్తాడా, ఇజ్రాయేలులాగా వస్తాడా? చెప్పండి. ఐగుప్తీయుల డ్రెస్ కోడ్ ఒకటి ఉంటుంది. ఐగుప్తీయులు డ్రెస్ కోడ్ మీరు ఎడ పాము ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ బట్టలే వెరైటీగా ఉంటాయి. ఎడ పాము ఉంటుంది అనమాట. ఏడదాకా మొత్తం ఊగలాడుతూ ఉంటుంది. ఐగుప్తీయుల వస్త్రధారణ వేరు, ఇజ్రాయేలుల వస్త్రధారణ వేరు. ఇప్పుడు ఐగుప్తులు పెరిగాడు కాబట్టి ఐగుప్తు వస్త్రధారణలో ఉన్నాడు. ఇప్పుడు ఒక ఐగుప్తులాగా వచ్చాడు బయటికి. కానీ మోషేకి తెలుసు నేను ఇజ్రాయేలునని. వచ్చాడు, నిలబడ్డాడు. ఒరే నాయన, ఈడు నన్ను చంపేస్తున్నప్పుడు ఈడు వచ్చాడు మళ్ళీ తోడికి, వీళ్ళిద్దరికి నన్ను కొడుకో పెడతారు, ఇంకా అయిపోయింది నా పని ఈ రోజుతో అనుకుంటున్నాడు. అయ్యే బాబు ఎందుకు కొడుతున్నావు అతన్ని? ఏందన్నా నువ్వు మనవడు ఏంటి ఆపుతావు నన్ను? ఎట్లా తెలిసి ఏంది ఈ బానిసలు? ఏందన్నా వాళ్ళ మాట నోట్లోంచి మాట వస్తే కొట్టాలన్నా మన వాళ్ళని. ఏందన్నా నన్ను ఆపుతాను, ఏయన్నా వాడిని అని మాట్లాడుతున్నాడు. ఏం తప్పేంది? ఇవి ఏం చేసేవి? ఇతను ఏం చేశాడు తప్పు? ఏం చేసేది ఏంది? చూస్తున్నాడు నా సాయి, చూస్తున్నాడు, చూస్తే కొట్టేసావా? ఏందన్నా మనం చూస్తే తల వంచాలంటే వాళ్ళు బానిసలు అని బూతులు తెచ్చాడు. ఏమిరా 430 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని హింసించింది కాకుండా ఇంకా ఏందిరా మాకు ఈ బాధ? నేనెవరినో తెలుసా? వీళ్ళ కోసం పుట్టిన ఏకైక రక్షకుణ్ణి, నేనే వీళ్ళని పైకి తీయాలా, నన్ను దేవుడు ఎందుకు పెట్టిందే అని ఆ బూతులు తిట్టేలేకి పొంగుకొచ్చింది కోపం. ఇజ్రాయేల్ జాతిని తిట్టేసరికి పొంగుకొచ్చి తాను నేర్చుకున్న ఏంటది లేచి వెనక్కి వెళ్ళి ఇట్లా 2 రౌండ్లు తిరిగి నమస్కారం పెట్టి హూ అని ఒకటే పోటును కొట్టాడు. అంతే, దెబ్బ అవుట్. ఇంకా పడిపోయాడు గమ్మకి. ఒకటే దెబ్బ. అతను చూస్తున్నాడు, ఇదేంది ఐగుప్తుని కొట్టాడు. ఎట్ట కొట్టాను బెదరు? బాగా కొట్టానా? ఒకటే దెబ్బ. మనోడు ఇంక లీడు సోహలోకి పోయి ఉంటాడులే. లేపు నీళ్ళు కొట్టు. ఎంత నీళ్ళు కొట్టినా లేట్లా బెదరు, లేట్లేదు బెదరు. సార్ లేట్లేదు సార్, లేట్లేదా? రే ముగ్గురు వాసన పెట్టి చూడు సార్, ఆగిపోయింది సార్ నాడే చచ్చిపోయాడు సార్. ఉరి ఒక్క దెబ్బ చచ్చిపోయాడా? ఎట్టంది నా దెబ్బ? ముందు సార్ నువ్వా? మీ ఓడిని కొట్టుకునే సార్. మా ఓడు కాదు, నేను ఎవరు తెలుసా? ఇజ్రాయేలీయుడిని. ఆమె చెప్పినట్టుగా నేను మీ ఓడిని. మనం కొడతాడా? సరే తొందర కొడతావు. ఇద్దరు కలిసి బూడి చేశారు. తర్వాత రోజు మళ్ళీ ఎప్పుడో మళ్ళీ 2 రోజు 3 రోజు మళ్ళీ బయటకు వచ్చాడు చూద్దామని. ఇప్పుడు తపనంత ఏంటి తెలుసా? నా ప్రజల్ని నేనే రక్షించాలి, నా ప్రజలకు నాయకుడిని నేనే, నా శక్తి చేత, నా బలం చేత నేను చేస్తా. 2వ రోజు బయటకు వస్తే ఇప్పుడు ఇద్దరు ఇజ్రాయేల్ కొట్టుకుంటున్నారు. ఇద్దరు సేమ్ ఇజ్రాయేలీలే కొట్టుకుంటున్నారు. వచ్చి నిలబడి, బాబు బెదరో, ఏంది ఇద్దరు ఒక బంధువులు అయ్యండి ఒకే జాతీయులు కొట్టుకున్నారు మీరు? తప్పు కదా. ఒకరు అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఒకటే. ఎవరు? నేను మీకు రక్షకుడిని, లీడర్ని అంటే వాళ్ళలో ఒకడు అన్నాడు, మా మీద తీర్పరిగాను అధిపతినిగాను నేను నియమించిన వాడు ఎవడరా రే అని అంటున్నాడు. రే నేను ఏ స్థాయిలో ఉన్నానరా? నేను ఏ స్థాయిలో ఉన్నా? నన్ను నువ్వు రే అంటావా అని చూస్తున్నాడు. ఏంది నన్ను రే అంటున్నారు వీళ్ళు? నువ్వెవడ వాసులో? మా మీద తీర్పరిగా నేను ఎవరు నియమించింది? అధికారి నువ్వు మాకు. నిన్నగాక వాడిని కొట్టి పూడిసినట్టు నన్ను కొట్టాలనుకుంటున్నావా? నీ అంతు అయిపోయింది, రాజుగారి గెలిపింది నీ వార్త. ఈరోజు సాయంత్రం అయిపోయావు నువ్వు. ఏమో కొట్టాలనుకుంటున్నావా? ఎవడరా మా మీద నిన్ను అధిపతిగా పెట్టింది అన్నాడు. రాజుగారికి తెలిసిపోయిందా నేను వేసేసిన సంగతే? తెలిసిపోయింది. అయిపోయావు సాయంత్రకాల నువ్వు, నీకోసం ఎదుగుతున్నారు అని అన్నాడు. ఇంటికి పోతే ఒట్టేకన తిరిగి ఇంటికి పోతే చెప్పేశారాడా. ఇంటికి పోతే అట్టే ఉరికమ్మ ఎక్కడమే. ఏరా మా ఓడిని కొడతావు అని రాజుగారు కోపంతో చంపేశాడని గడగడగడ వణికిపోయి
ఇజ్రాయేలుని రక్షించాలనుకున్న నాయకుడు ఎట్టా పరిగిస్తున్నాడంటే ఎడకి కోటలోకి కాదు, ఐగుప్తు కోటలో నుండి ఎంత దూరం వీళ్ళు తొందరగా పారిపోతే బతకతాను. నేను కుంఫు షాట్లు కొట్టి రక్షించాలనుకుంటే వీళ్ళు నేను ఇగిచేసారు వీళ్ళు. నేనేరా మీకు రక్షకుడు నేను చెప్తే నన్ను తీసుకుపోయి మొత్తం చెప్పేసా బయట. నా సంగతి మా వాళ్ళే చెప్పేశారు, నా వాళ్ళే చంపేస్తాడానికి అయిపోయింది నా పరిస్థితి అని భయపడిపోయి వెనక్కి తిరిగి కూడా చూడకుండా బయటికి రావటం లోపల వాళ్ళ కోటలకి ఎట్టా బరిగిచ్చాడంటే ఎన్ని రోజులు నడిచాడు, ఎన్ని రోజులు ప్రయాసపడ్డాడో. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత మిద్యాను దేశానికి పారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అప్పుడు మోషే అనుకున్నాడు, ఎంత వెర్రోని నేను, నా శక్తి ద్వారా నా బలం ద్వారా నేను లీడర్గా ఉండాలి, దేవుడు నన్ను అట్ట చేశాడేమో అనుకుంటే ఈయనంతా తారుమారు అయిపోయింది. ఈ బతుకొచ్చి నేను నాకు ఇప్పుడు ఎక్కడ పోవాలి, ఎవరున్నారు నాకు అనుకొని ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ ఎవరో ఆడపిల్లలు గొర్రెలు మేపుకొని నీళ్లు పెడుతున్నారు బావి దగ్గర. ఆ ఆడపిల్లల మీద ఎవరో తొగుకు వస్తున్నారు వాళ్ళకి. చూసారా, లోపల పెరిగిన వాతావరణం అది. ఏమన్నా తేడా వచ్చిందంటే హూ అంటాడు. మళ్ళా నేర్చుకున్నాడు కదా, యుద్ధ విద్యలు ఆగితేరున్నాడు. నా ముందు ఆడపిల్లలు మీరు హూ ఏంది పరిగెత్తి వచ్చి కూడా మర్చిపోయాడు. తేడా వచ్చిందంటే హూ అంట, తీస్తా నా వరం తీస్తా బయటికి. ఆడేం జరిగిందో, ఆడపిల్లలు నిడుతున్నారని హూ హా 4 కోడి ఈసారి చచ్చిపెట్టాడు. ఇలా లైట్గా నరాలు మెలితిపడే షాట్లు కొట్టాడు. వాళ్ళు కింద పడిపోయారు, భయపడిపోయారు. ఈ ఆడపిల్లలు త్వరగా నీళ్ళు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న అన్నాడు, అమ్మా ఎప్పుడు లేటుగా వస్తారు కదా, ఏంటి ఇంత తొందరగా వచ్చారు మీరు, బంధవేనా ఇంత తొందరగా వచ్చారేంది మీరు అని అడిగితే, నాన్న ఎవరో ఒక అతను మాకు సహాయం చేశాడు, మా మీద తిడుతుంటే వాళ్ళని అడ్డు ఆపి వాళ్ళని కుంగు షాట్లు మెలిపెట్టే షాట్లు కొట్టి నీళ్ళు త్వరగా పెట్టాడు నాన్న, అందువల్ల మేము వచ్చేసాం. అతను మాకు హెల్ప్ చేశాడు నాన్న. అమ్మ హెల్ప్ చేశాడా? ఎవరతను? ఎవరో డాడీ, ఈ ఊరు అతను కాదు డాడీ, అతను బావి దగ్గర ఉన్నాడు డాడీ అని చెప్పి పరిగెత్తుకుంటా వాళ్ళ నాన్న లేడు. చూసారా దేవుని ఏర్పాటు చూడండి. అయ్యా బాబు నమస్తే అండి. నమస్తే అయ్యా, ఎక్కడ ఏ ఊరి మీది? మా పాపాలు హెల్ప్ చేసేవాడు కదా. అయ్యా మాది పలానా దగ్గర దూరం నుంచి వచ్చాను నేను. ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరండి. సరే నీకు ఇబ్బంది లేకపోతే మా ఇంటికి రా అని ఇత్రో అనే వ్యక్తి మోషేని వాళ్ళ ఇంట్లో తీసుకొని వెళ్ళి ఒక 2-3 రోజులు భోజనం పెట్టాడు. ఆ తర్వాత మోషే మాట్లాడి, అయ్యా మీకు ఇబ్బంది లేకపోతే మీ గొర్రెలు నేనే మేపుతాను, నేను మీ ఇంట్లోనే ఉంటాను, కాస్త నాకు శాలరీ ఇవ్వండి అని 40 సంవత్సరాలు రాజు ఇంట్లో పెరిగిన ఒక యవనస్తుడు ఇప్పుడు గొర్రెలు మేపడానికి ఒక ఇంట్లో పనికి కుదిరాడు. నా మాట అర్థమవుతున్నాయా? 40 సంవత్సరాలు రాజు ఇంట్లో పెరిగిన యవనస్తుడు ఇప్పుడు గొర్రెలు మేపడానికి ఒక వ్యక్తి దగ్గర పనివాడిగా చేరాడండి. ఒక్కసారి చూడండి ఆ బాధ ఎట్టుంటుందో ఊహించండి ఒకసారి. మనమే గనక అంత స్థితి నుండి కిందకి పడిపోతే తరగగలుగుతావా? నీవే గనక అంత పైనుంచి కిందకి దిగజారితే తరగగలుగుతావా? ఎక్కడ రాజకుమారుడు, ఎక్కడ గుర్ర పందాలు, ఎక్కడ గుర్రపు స్వారీలు, ఎక్కడ చదువు, ఎక్కడి విద్య అన్నీ వదిలిపెట్టి ఒక గొర్రెలు కాసుకునేవాడిగా కొంతకాలానికి ఏమనిపించిందో అతను సిప్పోరా అనే తన కూతురునిచ్చి మోషేకి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ ఇంటి అల్లుడైపోయాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎంతకాలం అయింది తెలుసా? 40 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళా చెప్పండి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఫరో ఇంట్లో 40 సంవత్సరాలు, మామ ఇంట్లో 40 సంవత్సరాలు. 2 మగపిల్లలు పుట్టారు. గెర్షోను ఇది పేరు, తర్వాత చిన్న పేరు ఉంది. 2 మగపిల్లలు. 40 సంవత్సరాలు మిద్యాన్లో ఉన్నాడంటే నాకు తెలిసి ఇంచుమించుగా తన సొంత జనం మర్చిపోయాడు పూర్తిగా. ఇంకా నేను అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారు. మా అమ్మోళ్ళు ఎట్టున్నారు, కొంతకాలం దిగులు పడ్డాడు. పిల్లలు పుట్టిన తర్వాత దిగులుపోయింది. ఇక గొర్రెలు, ఇల్లు, భార్య, పిల్లలు, గొర్రెలు, ఇల్లు, భార్య, పిల్లలు అంతే. ఒక బాగా చదువుకున్న ఒక వ్యక్తి, రాజవంశస్థుడుగా పెరిగిన ఒక వ్యక్తి ఒక మామూలు సాధారణ పేదవాడిగా మారిపోయాడు. 40 సంవత్సరాలు దేవుడు మోషేనట పక్కన పెట్టాడు అంతే. బిడ్డలారా, ఎందుకో తెలుసా మోషేను పక్కన పెట్టింది? నా వల్ల జరగతాది అని అనుకున్నాడు. నేనే దీనికి తగినవాడు అనుకున్నాడు. నేను తగినవాడిని కాదు ప్రభువా, నా శక్తి నా బలం వల్ల కాదని మోషేకి తెలియాలంటే 40 సంవత్సరాలు పట్టింది మోషేకి. ఒకరోజు అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. ఒకరోజు మామ గొర్రెలు తీసుకొని మేపుకుంటూ హోరేబు పర్వతానికి వెళ్ళాడు. చెప్పండి, పాయింట్కి వస్తున్నాం మనం. ఏ పర్వతానికి వెళ్ళాడు? హోరేబు పర్వతానికి వెళ్ళి ఆ కొండ కింద గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. అకస్మాత్తుగా దూరాన ఒక పొద
భగ్గును మండింది. భగ్గున మంట వచ్చింది చూస్తూ ఉండగానే. ఈ అడవికి ఈ ఎండ వల్ల గాలులకి తగలబడిపోతా ఉంటే అనుకున్నాడు, ఇంచుమించుగా అరగంట నుంచి గంట నుంచి కాలుతానే ఉంది పొద. ఎంతసేపు ఆ పొద కాలుతున్నా దూరం నుంచి చూస్తుంటే ఆకులు అట్టే ఉన్నాయి, కాలట్లా. పొద కాలట్లా, చెట్లు కాలట్లా, పచ్చగానే ఉన్నాయి. ఆ అగ్నిలో కూడా పచ్చగా కాలుతుంది. ఒరే, ఇంతసేపు నుంచి కాలుతున్నా ఆకులు పచ్చ కనపడుతున్నాయి, ఏంది ఇదేంది వింత, ఇదేం వింత ఇది అని గొర్రెలు కింద వదిలిపెట్టి ఆ వింత చూద్దామని కొండ ఎక్కి పైకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకురా ఉదయాన్నే మా తలకాయ తింటామని చూస్తాను మీరు. ఎందుకు నువ్వు ఉదయాన్నే మా తలకాయ తింటావు? అవి మాకు తెలియని విషయాలా? తెలుసా నీకా? తెలుసా? చెప్తా మీ పని. నా శక్తి చేత నా బలం చేత కాదు ప్రభువా, నీ ఆత్మ చేతే ఏవైనా జరగాలని మోషేకి తెలియడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఈరోజు మండుచున్న పొద చూద్దామని దగ్గరకు వచ్చాడు మోషే. అలా దగ్గరకు వచ్చి వింత చూస్తున్నాడు. ఇది విచిత్రంగా వెరైటీగా ఉంది, ఎంతసేపు కాలిపోతున్న చెట్టు మాత్రం కాలట్లేదే అని చూస్తూ ఉండగానే ఆ పొదలో నుండి ఒక శబ్దం, మోషే మోషే. మీరు బాగా గమనించండి, వెంటనే ఆ స్వరం వినబడింది మోషే గారికి. చప్పున మోకాళ్ళు వచ్చాడు అంతే. మీరు గుర్తుపట్టాలా, 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో ఉన్నా మోషే లోకాన్ని గుండెల్లోకి తీసుకోలేదు. రాజకుమారుడిగా పెరుగుతున్నప్పటికి కూడా పాపాన్ని గుండెలో తీసుకోవాలా. దేవుని భయం మోషేలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. వారెవరికి తెలియకుండా ఒక ధర్మశాస్త్ర ప్రతిని లేదా దేవుని మాటల్ని తన గుండెలో దాచుకొని దేవుని ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. తన పితరులు బోధించిన దేవుని మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి నాన్న దగ్గరకు వచ్చి ఆ మాటలు వినేవాడు. దేవుని భయంలో పెరుగుతున్నాడు. ఇప్పుడు మా వాళ్ళ దగ్గరకు వచ్చినా ఇప్పుడు 80 సంవత్సరాల వయసు అయినా దేవుని వదల్లా, ప్రార్థన వదల్లా, ఎంత దూరం వెళ్ళిపోయినా దేవునితో సహవాసం చేస్తున్నాడు. కాబట్టి ఆ పొదలో నుండి మోషే అని పిలవగానే అది దేవుని స్వరం అని గుర్తుపట్టి మోకాళ్ళు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొడితే మంచిది. ఒక్కసారి మోషే గారి కోసం చప్పలు కొడితే మంచిది. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆపేయండి, బ్రేక్ అయ్యండి. 6 రోజులు చర్చికి రాకపోతేనే ఆదివారం మన భక్తి మారిపోద్ది. ఒక నెల రోజులు దేవుని ముందు కనబడకపోతే మాట మారిపోద్ది, సూప్ మారిపోద్ది, తలంపులు మారిపోతాయి, వాతావరణం మారిపోద్ది నీకు నాకు. దేవుని బిడ్డ, మోషే 80 సంవత్సరాలు సొంత ఊరికి దూరంగా ఉన్నా, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, తన ప్రజలకు దూరంగా ఉన్నా దేవునితో సహవాసాన్ని మాత్రం మానలేదు. దేవునితో సహవాసాన్ని మానలేదు. నెల రోజులు చర్చి రాకపోతే మనుషులు మారిపోతారు. నెల రోజులు దేవుని ముఖం చూడకపోతే మన మాటలు మారిపోతాయి. లోకస్తుల్లాగా మాట్లాడతాం, లోకస్తుల్లాగా జీవిస్తామండి. కానీ మోషే, అమ్మ ఆ బిడ్డను కొంచెం చెప్తాలే, ఆ బిడ్డను కొంచెం ఆపనమ్మా. మోషే మాత్రం ఏం చేశాడన్నా? మోషే మాత్రం ఏం చెప్పండి, 80 సంవత్సరాలు దేవుని వాళ్ళ సొంత గ్రామానికి, సొంత దేశానికి, ప్రజలకి దూరంగా ఉన్నప్పటికీ దేవుని స్వరం వెంటనే గుర్తుపట్టేశాడు. మోషే అని పిలవగానే నా ప్రభువా, నా ప్రభువా అని మోకాళ్ళు అని వెంటనే దేవుడు అంటున్నాడు, నీవు నిలబడిన భూమి పరిశుద్ధ ప్రదేశం, నువ్వు నిలబడిన చోటు పరిశుద్ధ ప్రదేశం, నీ కాళ్ళకి చెప్పులది అని చెప్పగానే వెంటనే చెప్పులు తీసి కాళ్ళకి దూరంగా విసిరేశాడు. అలా మోకాళ్ళ మీద. టీవీ గారు ఉంటే ఆ ఫోటో చూపించండి, మీకు టీవీ ఉంటే ఆ ఫోటో చూపించుండే వాళ్ళమే. దేవుడు తొందరలో మనకు టీవీ ఇస్తాడా మేము చెప్పండి గట్టిగా. నెల్లూరులో కృప దొరికింది, త్వరగా మీకు దొరకద్ది ఖచ్చితంగా. ఆ మండుచున్న పొద్దు దగ్గర మోకాళ్ళలోంచి చెప్పండి ప్రభువా అని మాట్లాడుతున్నాడు. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మోషే నిన్ను పిలవడానికి వచ్చాను, రా. నిన్ను నేను ఐగుప్తు పంపించాలి. ఐగుప్తులో ఉన్న నా ప్రజలు పెట్టిన మొర, వాళ్ళ మూలుగులు నేను విన్నాను. అబ్రహాం గారు చేసిన వాగ్దానం, అబ్రహాంకి చేసిన వాగ్దానం నెరవేర్చడానికి నా ప్రజలని ఐగుప్తులోంచి విడిపించి కానాను దేశం చేర్చడానికి నేను దిగొచ్చా భూమి మీదకి. రా, వెళ్దాం, నిన్ను పంపిస్తాను నేను, నీవే నా ప్రజల్ని తీసుకొని రావాలి బయటికి అని. అసలు బైబిల్లో మనం ఒక సన్నివేశం చూడండి. అప్పుడు మోషే గారు ఏమంటారు తెలుసా? నేను నత్తోని ప్రభువా. ఎవరని? నేను నంగి, నాకు మాట మాంద్యం, నాకు మాట మాంద్యం వాడిని, నేనేం మాట్లాడతాను ప్రభు అంటున్నాడు అనమాట. నేనేమంటున్నానంటే 40 సంవత్సరాలుగా గొర్రెలు కాసుకునే వాళ్ళ మధ్య తిరిగినోడికి ఇక కింగ్స్ లాంగ్వేజ్, కింగ్స్ స్లాంగ్ అంటే అఫీషియల్స్ మాట్లాడే మాటలు, లేకపోతే డిగ్నిఫైడ్ పీపుల్ మధ్య మాట్లాడుతున్న మాటలు మర్చిపోతారు ఆటోమేటిక్గా. కొంతమంది చూడండి మన ముందు మనలాగా మాట్లాడతారు. ఎవరైనా మంచోళ్ళు కదా ఏంటి అంటే మాట్లాడతారు, వాళ్ళు తప్పని మరిపోతారు. ఏమండి అలా చేశారా, ఇలా వెళ్ళా, ఇదేంది ఇప్పుడు దాకా ఏంది ఎడిపోయావు అని అడిగినావి, ఇప్పుడు ఏంటండి ఎలా వెళ్ళారు అంటారు. ఏంది
ఓహో ఈ బిడ్డ అటు మారిపోతుంది, ఇటు మారిపోతుంది. 40 సంవత్సరాలు జోసఫ్ అన్న, 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటా గొర్రెలు దగ్గర తిరిగే వాళ్ళకి ఏందిరా అని కాకుండా ఏం మాట్లాడతారు? 40 సంవత్సరాలు గారికి మోసే 4 కూడా మందం అయిపోయి, ఏంటండి ఇలా వచ్చారు, ఇంకా అయ్యి పోయినాయి. దిస్ ఈజ్ వాట్ ఇన్ ద ఫాల్. ఏం లేదు, అన్ని పోయినాయి, మొత్తం పోయి ఏం లేదు. భయంకరమైనటువంటి మోటు భాష మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదువు ఎటుపోయిందో, సంతకాలు ఎటుపోయినాయో, ఎప్పుడో పోయింది. ఇప్పుడు 20 మంది 30 మంది ఒక్కడు వచ్చిన ఒకటే దెబ్బ మోషన్ కొడితే గమ్ము పోగొట్టడానికి ఏం మొత్తం పోయినాయి. గొర్రెలు మేపుకుంటే ఇప్పుడు ఎడొస్తాయి ఇంకా అని పోయినాయి. తనకంటూ ఉన్నటువంటి ఏమన్నా పేరు, ప్రఖ్యాతి, వనరులు, తన వరాలు అన్నీ పోయినాయి. ఒక మోటువాడుగా మారిపోయాడు. ఇప్పుడు వచ్చి దేవుడు పిలుస్తున్నాడు, రా పంపిస్తాను నిన్ను. అప్పుడు ఈ మోషే అంటాడు, ప్రభువా ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు నాయనా నువ్వు? బా, దేవుడికి నువ్వు అంత తక్కువ దిగజారిపోవాలా, అంత కిందకి దిగాలి నువ్వు. దేవుడు నిన్నైనా నన్నైనా వాడుకోవాలనుకుంటే అంత కింద దిగిపోవాలి మనం. ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు ప్రభువా? నేనా ఐగుప్తుకి వెళ్ళటమా? నేను పోతే ఇంకేమన్నా ఉందా నాయనా? నువ్వు ఎవరినే పంపాలనుకుంటున్నావో వాళ్ళని పంపించయ్యా. నాకేం చేతవు కాబట్టి, నాకేం తెలుసు, నాకు మాట్లాడమే చేత కాదు, నేను రాను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా అంటున్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది ఆ మాట. దేవుడేమో బలపరస్తా మాట్లాడుతుంటే, మోషే ఏమో నా వల్ల కాదు, అంత అయిపోయింది, నా మాటలు మరిపి నాకు మాట్లాడమే నాకు చేత కాదు ప్రభువా, నాకు మాట్లాడే చేత కాదు. 4 సార్లు దేవుడు బలపరచాడు మోషేని. 4 సార్లు నా వల్ల కాదు అంటాడు. లాస్ట్ కోపం వచ్చి ఏమే లే అనే లేక ఇంకేం చేయలేక మర్యాదగా లేచి దేవుడి మాటకు లోబడి అప్పుడు వెళ్తాడు అనమాట. మీ అన్న పంపిస్తాలే, ఏమే ఊరకొక మాట్లాడుతున్నా లేనువా, ఖచ్చితంగా పోవాలా అనే లేక ఇంకా దేవుడి మాట ఎదురు తిరగలేక 4సారి. బిడ్డలు నేనేమన్నానంటే, ఇప్పుడు మోషేకి ఏమర్థమైంది తెలుసా? నా శక్తి వల్ల, నా బలం వల్ల, నా జ్ఞానం వల్ల, నా చదువు వల్ల, నా కుంఫుల వల్ల ఏం జరిగేది ఏం లేదు. ఏదన్నా జరగాలంటే మండుచున్న పొదలోనికి దిగి వచ్చి నన్ను పిలిచిన నా దేవుని ద్వారానే జరుగుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. అయ్యా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పంపించకపోతే నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు అన్నీ. అక్కడికి వెళ్తాను నేను, వాళ్ళు నేను పంపినాడు, ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు మోషే, నీ కర్ర కింద అన్నాడు దేవుడు. కర్ర కింద వేసాడు. ఏమైంది కర్ర? కర్ర ఏమైంది? పొంగ మరిపోయింది, దెబ్బగా పరిగెత్తలేడు. మోషే మోషే ఆగా, పాము అంటే భయపడిపోతున్నాను ఇప్పుడు దాకా. వెళ్ళి ఆ కర్ర ఆ తోక పట్టుకో. పాము నేను ఎప్పుడు పట్టుకో, పో నువ్వు తోక పట్టుకో. మనకతో తోక పట్టుకున్నాడు. తోక పట్టుకోగానే కర్ర అయిపోయింది మళ్ళా చేతిలో. నువ్వు ఫరో యొక్క తోక పట్టుకో, నేను ఫరో తల చెత్త కొట్టేస్తా. తల చెత్త కొట్టే పని నాది, నువ్వు తోక పట్టుకో చాలు. ఈ సూచక్రియ వాళ్ళ ముందు చేయి, వాళ్ళు నమ్మతారు, నేను పంపించండి. ఇంకా నమ్మలేదనుకో, నదిలో నీళ్లు రక్తం అయిపోతాయి, పో. ఎన్ని రకాలుగా నేను వాళ్ళు హింసిస్తా, నువ్వు నా ప్రజలు బయటికి తీసుకురావాలా, నువ్వే నాకు కావాలి, నా వల్ల కాదు ప్రభువా, నీవే. ఒకప్పుడు నీ చదువు మీద ఆధారపడ్డావు, నీ జ్ఞానం మీద ఆధారపడ్డావు, నీ ఉద్యోగం మీద ఆధారపడ్డావు, నీ టాలెంట్ మీద ఆధారపడ్డావు, కుంఫు మీద ఆధారపడ్డావు, ఏం లేదు అని పోయినాయి. ఇప్పుడు ఏంద్రా ఎనిదే ఇటు మరిపోయేప్పుడు నువ్వు వచ్చారా, వెళ్తారా, ఎప్పుడు వెళ్తారు, ఎన్ని పోయినాయి, ఇంకా అన్ని పోయినాయి, మొత్తం మాట్లాడిపోయినాయి. ఇప్పుడు అంతా మోటోడు అయిపోయావు నువ్వు. ఇప్పుడు కావాలి నాకు నువ్వు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేనెంతటోడిని అని తమ్ము తగ్గించుకునే వాళ్ళే దేవునికి కావాలని ఇప్పుడు దేవుడు పట్టుబట్టి పిలిచి ఏమండి పంపించాడు. ఎక్కడ పంపించాడు? ఐగుప్తు పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిలిచి ధైర్యపరచి ఓదార్చి 4 సార్లు మోషేని బలపరిచి పోడుబెట్టి బలవంతంగా లాగి ఐగుప్తు పంపించిన దానికి ఎన్ని అద్భుతాలు జరిగాయో మనందరికీ బాగా తెలుసు. 10 రకాలైన తెగుళ్ళు దేవుడు పంపించాడు. ఐగుప్తు మీద పంపించి సుందరమైన నైలు నది పరివాహక ప్రాంతంలో కట్టబడిన ఈ ఈజిప్ట్ దేశాన్ని అతలాకుతలం చేసేశాడు దేవుడు. అంతే, కప్పలతో నింపేశాడు, పేలుతో నింపేశాడు, దుమ్ముతో నింపేశాడు, కురుపులతో నింపేశాడు. మామూలు కాదు, దెబ్బకి దండాలు పెట్టి వెళ్ళిపోండిరా మా ఊరిలో నుంచి మీరని. ఒకప్పుడు వాళ్ళందరిని అక్కడి నుంచి లాగలేక ఒక్క మనిషిని చెప్పి పారిపోయిన ఈ వ్యక్తి దేవుని సహాయము ద్వారా, ఆమె చెప్పండి గట్టిగా, ఏట్లో నీళ్లు చేత్తో తీసి చల్లాడట. చలితే నదిలో నీళ్ళన్నీ ఎర్రని రక్తంగా మారిపోయినాయి. ఈ కార్యం చేసింది మోషే శక్తి, దేవుని ఆత్మ. చెప్పండమ్మా, మోషే శక్తి దేవుని ఆత్మ, దేవుని ఆత్మ. కర్ర వేస్తే పాము అయిపోతుంది, మోషే శక్తి దేవుని ఆత్మ. ఒక్కసారి ప్రార్థన చేస్తే నైలు నదిలో నుంచి కప్పలు గొట్లుగా లేసి వచ్చినాయి బయటికి.
తూర్పు నుంచి కప్పలు వచ్చాయి, ఎక్కడ పట్టిన కప్పలే. దేవుని శక్తే, మోషే శక్తే? దేవుని ఆత్మ ద్వారా. ఈగలు వచ్చాయి, దోమలు వచ్చాయి, పుండ్లు వచ్చాయి, ఆకాశం నుంచి వడగండ్లు కురిశాయి కిందకి. అబ్బా, మనుషులకు అసాధ్యముగా అసాధ్యమైన ఉగ్రతలు దిగే వాళ్ళ మీదకి దెబ్బకు భయపడిపోయి, ఇప్పుడు అమెరికా ఎంత ప్రాముఖ్యమైన దేశమో, ఎంత పెద్ద దేశమో, ఎంత వాల్యుబుల్ కంట్రీయో, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న శాసిస్తున్న అమెరికా ఇప్పుడు ఎట్లాగో, అప్పట్లో ఈజిప్ట్ దేశం అట్లాగా, అంత ఘనమైనటువంటి ప్రపంచ అగ్రదేశంగా ఉన్న ఈజిప్ట్ని అత్తలాకుతలం చేసి మోషే చేతికి 40 లక్షల మందిని అప్పగించి, ఏమంటే టీవీగా వేల మంది సైన్యంతో ఆ ఊర్లో నుంచి బయలుదేరారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 3 రోజులు ప్రయాణం చేస్తే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. 3 రోజులు ప్రయాణం చేస్తే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వెళ్ళారా? ఎర్ర సముద్రం ఏమైంది చెప్పండి? ఏమైంది ఎర్ర సముద్రం? ఏమైంది? మోషే శక్తి దేవుని ఆత్మ ద్వారానా? దేవుని ఆత్మ ద్వారా సముద్రం చీలిపోయిందంత నడిమికి. వారి మధ్య దేవుడు సముద్రాన్ని చీల్చాడు, త్రోవ ఏర్పాటు చేశాడు, కాంక్రీట్ రోడ్డు, గుర్రాలు, రథాలు మొత్తం నలిగిపోయింది. ఇశ్రాయేల్ ఒంటెలు, గాడిదలు మొత్తం నడిచిపోయినాయి ఆ నేల మీద. తన ప్రజల కోసం సముద్రాన్ని పాయి చేశాడు దేవుడు. అంతే. మన దేవుడు ఎవరో తెలుసా? అనుకుంటే నీ కోసం కొత్త మార్గాలు సృష్టించి పాయలు చేసి నీ కోసం కాంక్రీట్ రోడ్డు వేస్తాడు ఆయన. నీ శక్తి కాదు తమ్ముడా, నా శక్తి కాదు, దేవుని శక్తి. దేవుని ఆత్మ ద్వారా నువ్వు దీవించబడతావు, దేవుని ఆత్మ ద్వారా నువ్వు కట్టబడతావు, దేవుని ఆత్మ ద్వారా బలమైన కార్యాలు చూస్తావు. ఒక నోటి మాంద్యం కలిగినటువంటి వ్యక్తిని భయంకరమైనటువంటి నాయకుడిగా, గొప్ప నాయకుడిగా దేవుడు వాడుకున్నాడు. బిడ్డలారా, ఐగుప్తును దాటించాడు, ఎర్ర సముద్రం దాటించాడు. 40 సంవత్సరాలు ఎండ తగలకుండా మేఘాన్ని పెట్టాడు వాళ్ళకి దేవుడు. ఆమేనండి. ఏం తగలకుండా? ఎండ తగలకుండా మేఘం కప్పేసింది వాళ్ళని. 40 లక్షల మందికి ఎండ వచ్చేంత మేఘం, రాత్రిపూట 40 లక్షల మందికి వెలుగు వచ్చేంత అగ్నిస్తంభం. ఉదయాన మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో పగలు రాత్రి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి నీడ, ఏసీ, కూలింగ్ మొత్తం అంతే. కూలింగ్. నీళ్ళు తాగడం, నీళ్ళు కావాలంటే ఏమైంది? నీళ్ళు కావాలంటే చెప్పండి ఏమైంది? బండలో నుండి. అసలు ఊహిస్తావమ్మా? అమ్మా కళ్ళు తెరు, ఆరోను కళ్ళు తెరు, ఇదిగో ఊహిస్తావా? బండని చీల్చి బండను అలా కర్రతో కొడితే బండ బద్దలైంది మధ్యలో. ఆ మధ్యలో నుంచి సముద్రం అంత సమృద్ధిగా నీళ్లు గుమ్మరించబడ్డాయి. దాంట్లోనే బట్టలు ఉతుక్కున్నారు, దాంట్లోనే స్నానం, దాంట్లో ఆ నీళ్ళు తాగుతున్నారు. ఒక బండ మధ్యలో నుంచి నీళ్ళు ఎట్టొస్తాయన్నా? ఏం అర్థం కావట్లా? మీరు ఇప్పుడు ఆలోచించారా? అమ్మా, బండ మధ్యలో నుంచి నీళ్ళమ్మా, బండ మధ్యలో నుంచి నీళ్లు ఓట్లా కారుతా ఉన్నాయి. చిన్న దార కాదు, పెద్ద ప్రవాహంలాగా. 40 లక్షల మంది నీళ్లు తాగి సమృద్ధిగా సంవత్సరాల పాటు వాళ్ళు నెమ్మదిగా ఉండేటట్లుగా, దప్పికి తీర్చుకునేటట్లుగా వాళ్ళ కోసం ఒక బండగా మారిపోయాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాళ్ళు ధరించిన చెప్పులు 40 సంవత్సరాలు తెగిపోలా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఎన్ని సంవత్సరాలు? వాళ్ళు ధరించిన చెప్పులు వారు తెగిపోలేదంట. 40 సంవత్సరాలు నడుస్తూ ఉన్న వాళ్ళ పాదాలు వాయలేదంట. వాళ్ళు ధరించిన బట్టలు పాతకెళ్ళలేదు. 40 సంవత్సరాలు వాళ్ళు 5 జతలు తెచ్చుకుని అనుకున్న 5 జతలు, ఈ 5 జతలతోనే 40 సంవత్సరాలు నడిచారు మొత్తం. బట్టలు జనగల, కాళ్ళు వాయిల, చెప్పులు వారు తెగల. మేఘం, అగ్ని, నీళ్లు, మాంసం కావాలంటే పిట్లు. ఏందిరా నాయన, ఎవరికి జరగదురా ఇట్లాగా? అదేమన్నా ఊరా? అరణ్యం. దేవుడు మన పక్షాన ఉంటే నీకు ఎదురుగా నిలబడే గొప్ప గొప్ప పర్వతాలను చదును భూమి అయిపోతాయి యేసు నామములో. ఇశ్రాయేలుకి ఎదురుగా వచ్చిన ఫరో చదును భూమి అయిపోయాడు అంతే. మోషే నా వల్ల వద్దనుకున్నాడు. నా వల్ల కాదు ప్రభువా, నీ సన్నిధి రాకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు నేను వేయను. ఆమె నన్ను గట్టిగా, నీ సన్నిధి రాకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు నేను వేయను. నీ సన్నిధి రానంటావా, నా పేరు జీవగంధం రోజు కొట్టేయి, చంపేయి నన్ను, ఇంకా నన్ను చంపేయి. నువ్వు లేకపోతే నేను బతికేదేందయ్యా? నువ్వు లేకపోతే నేను ఎక్కడ బతుకుతానయ్యా? అసలు నా వల్ల అవుతాను అనుకున్న ఒకప్పుడు అడ్రస్ లేకుండా తరిమే నన్ను. నా వల్ల కాదు నాయన, నీ సన్నిధి వస్తేనే నేను ఇక్కడికి కదలుతా. నువ్వు కావాలి తండ్రి, నువ్వు లేకపోతే నేను ముందు కదలలేను తండ్రి
అని ఈరోజు ప్రతి క్షణాన దేవుని దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు మోషే. నా వల్ల ఏం జరగదు ప్రభువా, సమస్తం నీ వల్ల జరగదు ప్రభువా, నీవే నాకు తోడు ప్రభువా, నీవే నాకు కాపరి ప్రభువా, నీవే నాకు బలం. ఇన్ని లక్షల మందిని నేనెక్కడ నడిపించగలను ప్రభువా, నీ దయ వల్ల అక్కర్లు తీర్చి నడిపిస్తున్నావు ప్రభువా, నీ అద్భుతాలు మా కళ్ళతో చూస్తున్నాం ప్రభువా. ప్లీజ్ తండ్రి, నీ సన్నిధి మాతో కూడా ఉండాలా, నీ సన్నిధి మాతో కూడా రావాలా. ప్రభు నామాన మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. ఏమిరా ఆపవారా నాయనా అన్నట్టు అనుకుంటున్నారా? నేను స్టార్ట్ చేసి 50 నిమిషాలు అయింది, ఇంకొక 5 నిమిషాలు ఆపేస్తా. ఎందుకు లేట్ చూస్తారు నన్ను? నాకు అర్థమైందిలే, నాకు అర్థమవుతుంది. ఫేస్ ఫీలింగ్స్ చంపేస్తున్నారు కదండి మీరు. దేవునికే మహిమ కలుగును గాక. రెఫీదీము అనే చోటుకు వచ్చారు. రెఫీదీము దగ్గర అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు ఇజ్రాయెల్ మీదకి. అసలు అప్పటిదాకా వాళ్ళు యుద్ధం ఎలా చేయాలో వాళ్ళకి తెలియనే. 430 సంవత్సరాల నుంచి ఇజ్రాయేలీలకు యుద్ధం అంటే తెలియదు. ఆయుధాలు కూడా లేవు, ఏదన్నా ఉంటే కర్రలు ఉంటాయి, లేకపోతే ఆ ఇనప రాడ్లు తెచ్చుకుంటారు అంతే, తోడుకు వస్తా వాళ్ళ దగ్గర నుంచి. ఇంకంతే, కత్తులు లేవు, ఏమీ లేవు. అసలు ఎట్లా చేయాలో తెలియదు. పుట్టిన వాళ్ళందరూ స్మూత్ బాడీస్. ఇటు రాళ్ళు కోయమంటే కోస్తారు కానీ కొట్టమంటే ఒక మనిషిని. మోషే అయితే ఒకప్పుడు హూ హా హుప్ అన్నాడు, పడిపడి. ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు ఎవరికేం తెలీదు, యుద్ధం ఎట్లా చేయాలా. దేవుడేమో మీరే యుద్ధం చేయండి అన్నాడు. మోషే గారు కొండ మీదకి వెళ్ళి చేతులు ఎత్తాడు అనుకో. మోషే గారు చేతులు ఎత్తి, నా ప్రభువా నీ బిడ్డలు కనికరించి అన్నాడా. యెహోషువ కత్తి గర్ర 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 తిరుగుతుంది అంతే, పక్క పోసేస్తున్నారు. అమాలేకులు కొట్లు కూడా పడిపోతున్నారు అంతే. చేతులు నొప్పులు వచ్చి మోషే గారు చేతులు దించాడా. వీళ్ళు హూ హా 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 అని ముందుకు చేస్తున్నారు. వాళ్ళని జయించలేక వెనకెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలు జయించలేకపోతున్నారు. వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. మళ్ళా చేతులు ఎత్తితే వీళ్ళు హూ హా హా. ఆడ చేతులు ఎత్తితే వీళ్ళకి శక్తి వస్తుంది, వాళ్ళు ఓడిపోతున్నారు. ఆడ చేతులు దించితే వాళ్ళకి శక్తి వస్తుంది, వీళ్ళు ఓడిపోతున్నారు. అబ్బా, వాట్ ఈజ్ దిస్ మిరకల్? ఏంది అద్భుతం? దైవజనుడు చేతులు ఎత్తితే యెహోషువ గెలుస్తున్నాడు, దైవజనుడు చేతి దించితే అమాలేకులు గెలుస్తున్నారు. అక్కడి నుంచి పైనుంచి చూస్తున్నటువంటి అహరోనికి హూరుకి ఈ విషయం బాగా అర్థమైపోయింది. మన మోషే గారు చేతులు ఎత్తితేనే మనం గెలుస్తాం, ఇతను కానీ చేతులు దించాడా దెబ్బకు అందరూ అయిపోతామని టక పెద్ద బండ్ర ఇద్దరు తెచ్చి దాని మీద మోషను కూర్చోబెట్టి ఆయన చేతులు ఆ పక్క అహరోను ఈ పక్క హూరు చేతులు ఎత్తి పట్టుకున్నారు. ఇట్లాగా 2 చేతులు ఎత్తి పట్టుకొని ఆనుకున్నారు చేతులకి. సాయంత్రం దాకా మోషే చేతులు కిందకి దిగనీయకుండా వాళ్ళు పట్టుకున్నారంట. యెహోషువ ముందు ఒక్క అమాలేకుడి మిగలకుండా తుత్తులుగా నరికేశారంటే. అందరం దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పను గట్టిగా హల్లెలూయా. ఓడిపోయారు అమాలేకీయులు. ఇప్పుడు ఇశ్రాయేలుకి యుద్ధ నైపుణ్యం అలవాటు అవుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే, యుద్ధం చేసింది యెహోషువనా దేవుడా? చెప్పండి. అసలు యెహోషువకి ఆ యెహోషువ కూడా అలవాట్లేదు, యెహోషువకు కూడా యుద్ధం అలవాట్లేదు. నేనేమంటానంటే, దైవజనుడు చేతులు ఎత్తితే సంఘానికి ఆశీర్వాదం, దైవజనుడు చేతులు ఎత్తకపోతే సంఘానికి కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. అందుకే దైవజనులు, సేవకులు, విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. అది బిడ్డలారా, అది దేవుడు అప్పగించిన బాధ్యత. నేనేమంటానంటే, అమాలేకులతో యుద్ధం చేసింది కూడా దేవుడే. మీరు బైబిల్ చదవండి, యెహోషువ ఎక్కడికెళ్ళి యుద్ధం చేసినా ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. ఎందుకంటే వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేసింది ఎవరు? దేవుడు. శక్తి చేత, బలము చేత కాదు. కానీ యెహోషువ పోయిన చోట్లనల్లా దేవుడు అతనికి జయమిచ్చాడు. ఒక హాయి విషయంలో ఓడిపోయారు అంతే. హాయి విషయంలో ఎందుకు ఓడిపోయారు? ఆకాను చేసిన తప్పిదాన్ని బట్టి. కాబట్టి ఇంతవరకు ఏమర్థమైంది? మోషే శక్తి వల్ల, మోషే బలం వల్ల ఇదంతా జరగలేదు. ఇదంతా జరిగింది దేవుని ఆత్మశక్తి చేత. ఇప్పుడు మీరేం గుర్తుపెట్టుకోవాలి? నేను చేస్తా, నా వల్ల అవుతుంది అనకుండా, నేను ఒత్త వెర్రోని ప్రభువా, చేతగనోని ప్రభువా, తెలివిలేనోని ప్రభువా, నా జ్ఞానం లేదు ప్రభువా, నువ్వురా, నువ్వు ఉండాలి, నువ్వు కావాలి, నీతో నడిస్తే, నువ్వుంటే నేను సక్సెస్ అవుతా, నువ్వుంటే నేను దీవించబడతా, నీ వల్లే నేను గొప్పవాడిని అవుతా, నీవే నన్ను దీవించాలి, నీవే నన్ను లేవనెత్తాలి, నీవే 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 అని ఆయన మీద ఆధారపడితే ఇక్కడ కూర్చున్న మనందరి దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించి మనకు ఎదురుగా నిలబడే గొప్ప గొప్ప పర్వతాల్ని పొడి చేసి చదును భూమిగా మార్చి నిన్ను నడిపించి తీసుకొని వెళ్తాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషే అయిపోయింది. ఇంకొక అరగంట చెప్పాలనుకుంటున్నా మీకు నేను. వింటారా వినరా? ఏందిరా ఇదే? ఇందాకేమన్నాడు? 5 నిమిషాల్లో మీకు ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు అరగంట చెప్తాడంట. చూసినా అరగంట సేపు చెప్తాడంట. తేల్చుకుంటా మీ ఎంతో పని చేస్తా. ఈరోజు అరగంట చెప్పాలా, మీ ముఖాలు నేను చూడాలా?
అరగంట చెప్పాలి, మీ ముఖాలను చూడాలి. ఇప్పుడు బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఎంతసేపు కూర్చుంటే అంత మంచిది. మీరు టెన్షన్ పడబాకండి, తొందరగా ముగిచ్చేస్తా, గుర్తు చేస్తా అంతే. జస్ట్ గిద్యోను సంగతి మనందరూ తెలుసు. గిద్యోను అనంటే పేరు చెప్పండి ఎవరైనా. ఏందా? గిద్యోను మిద్యానీయులకు భయపడిపోయి, మిద్యానీయులు దేశానికి గందరగోళం చేస్తున్నారు. గిద్యోను మిద్యానీయులకు భయపడి, శత్రువులు భయపడి గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడంట కనబడకుండా ఆహారం కోసం. వెంటనే దేవదూత పరలోకం నుంచి తన దగ్గరకు వచ్చి, గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు. వెంటనే దేవదూత అతను అంటాడు, నేను పరాక్రమం గల బలాఢ్యుడినా? అట కనపడానండి మీకు. నేను పరాక్రమం గల బలాఢ్యుడిని అయ్యి ఉంటే వాళ్ళతో కొట్టను పోయా, గానుగు చాటును ఎందుకు దొల్లగొట్టుకుంటాను? ఉండవయా నాయన, నేను పెద్ద బిల్డప్, నేను పెద్ద ఎందుకు ప్రభు అని చెప్పి నువ్వు మాటలు ప్రభువా, యెహోవా దేవా నువ్వు చెప్పేది ఏంది నాయన? నేనెవరు నాయన? నువ్వు ఎన్ని టెన్షన్ పడబాకు, నువ్వు బలాఢ్యుడివి, నువ్వు పరాక్రమంగల బలాఢ్యుడివి, నేను నిన్ను వాడుకుంటా రా, నువ్వు మిద్యానీయులను ఓడించాలా, యుద్ధం చేయాలా. ప్రభువా ఏ మాట అన్నా అందువు కానీ ఆ మాట మాత్రం అనబాకు నాయన అని ఎన్నిసార్లు చెప్పినా. అసలు మీరు చదవండి, న్యాయాధిపతి గ్రంథం 6-7 చదవండి. దేవుడికి ఎన్నిసార్లు టెస్టులు పెడతాడో. నువ్వు నిజంగా నన్ను పిలిచి ఉంటే మంచు, నేలంతా మంచు పడాలా, ఈ బట్ట మీద మంచు పడకూడదు అంటాడు. సరే పో, రేపు పదం చూస్తే నేలంతా మంచు ఉంటుంది, బట్ట పిండితే పొడిగా ఉంటుంది. ఒరే దేవుడిని పిలిచినట్టున్నాడు, అయినా ఎందుకులే, ఇంకొకసారి ప్రభు, ఇంకొకసారి నువ్వు నన్ను నిజంగా పిలిచుంటే ఈ బట్టే మంచుతో నిండిపోవాలా, చుట్టూ పొడిగా ఉండాలా, నా కోసం చేయి, నువ్వు నన్ను పిలిచినట్టయితే. సరే పో, రేపు పదం రా, రేపు పదం చూస్తే బట్ట పిండితే నీళ్లు బగిటి వచ్చినాయి, చుట్టూ పొడిగా ఉంది, మంచే లేదు. దేవుడిని పిలుచుకున్నట్టున్నాళ్లే, కన్ఫర్మ్ అయిపోయింది నాయన. మళ్ళా భయం. అట్లా ఎన్నిసార్లు ఇబ్బంది పడతాడో, ఎన్నిసార్లు బాధలు పడతాడో. బిడ్డరా, లాస్ట్కి మొత్తమే ధైర్యం వచ్చింది. ఇప్పుడు యుద్ధానికి పోతున్నాడు, 30,000 మందిని తీసుకున్నాడు. 30,000 మందిని గిద్దను అనుకుంటున్నాడు. 30,000 మంది ఉన్నారు, ఎట్లేదన్నా ఒక రౌండ్ వేసేస్తామో, నా సైన్యం 30,000 మంది ఉంది అనుకుంటుండగానే ఆకాశం సౌండ్, గిద్దను నీతో వచ్చిన 30,000 మంది నీతో రాకూడదు. ఎట ప్రభు, నేను చెప్పినట్టు చేయి, వాళ్ళు ఒక పక్క వెళ్ళిపోవాలా అని దేవుడు చెప్పినట్టు చేస్తే 30,000 మంది 10,000 మంది అయ్యారు. చెప్పండి ఎంతమంది అయ్యారమ్మా? 10,000 మంది అయ్యారు. 10,000 మంది కూడా ఉండకూడదు నీ దగ్గరికి ఇచ్చాను. ఏంటి ప్రభు 10,000 మంది? వాళ్ళు ఇసుక రేణువులు అంత జనాభా, మేము 10,000 మంది, వాళ్ళు వద్దడన్నా. నేను చెప్పింది నేను చేయి. మళ్ళీ దేవుడు చెప్పినట్టు చేస్తే 9,700 మంది వెళ్ళిపోయారు పక్కకి. ఎంత లక్షల మంది, ఎంతమంది లేరు? ఈ 300 మందితోనే నువ్వు యుద్ధానికి పోవాలా? అప్పుడు అనుకున్నాడు, నాకు తెలుసు నాయన, నువ్వు లాస్ట్కి నా తల మెడ మీద లేపిందాక నువ్వు ఒప్పుకోలే, 300 మందితో ఎలా సాధ్యం నాయనా? ఒరే గిద్యోను, నీ శక్తి చేత నీ బలము చేత జరిగేది కాదు, ఇది నా ఆత్మ చేత జరిగిస్తా. నీకు ఎదురుగా నిలబడి ఉన్న మిద్యానీయులు అనే గొప్ప పర్వతాన్ని చదును భూమిగా మార్చేస్తా, పోయేదానికి. ప్రభువా అందరిని కత్తులు కట్టుకోమంటావా? కత్తులు వదిలే, ఇంకేం కట్టుకోమంటా ప్రభువా? వట్టి కొండలు తీసుకోండి. కొండల యుద్ధానికి పోయే వాళ్ళు ఎవరైనా కొండలు తీసుకుంటారా? ప్రభు ఏంది ప్రభు నువ్వు చెప్పడం, చెప్పింది చెయ్యి. సరే ఒట్టి కొండలు, 300 మంది 300 కొండలు, ఇంకేం తీసుకోవాలి ప్రభు? బోరలు తీసుకో. బోరలా? యుద్ధానికి పోయేట బోరలు ఎందుకు నాయన? కత్తులు లేకుండా. నేను చెప్పింది చెయ్యి, బోరలు తీసుకున్నారు. ఇంకా ప్రభువా దివిటీలు తీసుకోండి, రాత్రిపూట వెళ్ళి దివిటీలు తీసుకోండి. దివిటీలు, కొండలు, బోరలు తీసుకొని 100 మంది వాళ్ళ సైన్యానికి 3 పక్కలకు పోయి ఒకటేసారి అందరూ కలిసి కొండలు పగలగొట్టాలా. ఏం చేయాలి? కొండలు మొత్తం పగలగొట్టాల, పటా 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 పగలాలా చుట్టుపక్కల. ఒకేసారి అందరూ బోర్లు బూరు పోదాలి మీరు, ఓకేనా? అలాగే ప్రభువా. నెక్స్ట్ అయ్యా బూను బోర్లుది ఏం చేయాలి తెలుసా? దివిటీలు చేత్తో పట్టుకొని గిద్యోను ఖడ్గమే యెహోవా ఖడ్గం అనాలా మీరు, కేకలేయాలా. ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? కొండలో పగలు కొట్టాలి, ఆ తర్వాత బోర్లో ఓదాలి, మూడోది దివిటీలు పైకెత్తి గిద్యోను ఖడ్గమే యెహోవా ఖడ్గం అని కేకలేయాల. యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం అని కేకలేయాల. ఇంకక్కడి నుంచి నేను చూసుకుంటా అన్నాడు. ఇదేంది భలే ఉందే, మాకు కత్తులతో పని లేకుండా జరుగుతుందంటే. ప్రభువా నిజం చెప్పు, మమ్మల్ని మళ్ళీ పట్టిస్తావింది. 300 మంది నాయన, ఇసుక రేణువులు నాయన, ఏదన్నా ఉంటే చెప్పు నాయన. ఒరే ఎందుకు లేదు భయం నీకు? నా ఆత్మ చేత చేస్తాను రా. అవునా ప్రభువా? నమ్మకం కలుగుతుంది కానీ ఇంకా డౌట్, నాకు భయం వేస్తుంది ప్రభువా. ఒరే నీ భయం పోవాలంటే ఎట్లా? నువ్వు రాత్రిపూట లేచి అదిగో ఆ శత్రువుల గొడవల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి విను,
అంటే ఆ రాత్రిపూట భయంగా పనులు తీసుకొని శత్రువుల దగ్గరికి వెళ్ళి గుడారం దగ్గరికి వెళ్ళినాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆ గుడారంలో. ఏం మాట్లాడుకుంటారంటే, ఒరే బావా, వాళ్ళిద్దరు ఆ గుడారంలో శత్రువులు మిద్యాను ఇద్దరు మాట్లాడుకుంటారు. ఒరే బావా, కళ వచ్చింది బావ, ఇప్పుడే కళ వచ్చింది బావా నాకు. అప్పుడు గిద్యోను పోయి ఏంటంటే, ఏంది కళ వచ్చిందంట. బావా, ఒక పెద్ద ఎవలు రొట్టె దొల్లుకుంటా మన దగ్గరికి వచ్చి మన గుడారం పడిపోతే ఆ రొట్టె కింద మన గుడారం నలిగిపోయిందిరా. బావా, ఏంది బావా ఇదే? ఆ పక్కన అంటున్నాడు, ఒరే, ఆ దొర్లుకుంటా వచ్చిన ఎవల రొట్టె ఎవరో తెలుసా? అది గిద్యోను ఖడ్గమేరా నాయన. ఈరోజు మనం ఖచ్చితంగా ఓడిపోతాం రా, జయం వాళ్ళది అవుతుందిరా అని శత్రువులకు వచ్చిన కల విన్నప్పుడు మన గిద్యోను గారికి ధైర్యం వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు తోడై ఉన్నాడని ఇన్నిసార్లు చెప్పిన నాకు ధైర్యం రాలా. శత్రువులు కూడా భయపడిపోతున్నారు నా దెబ్బకే. అప్పుడు కాస్త భయం వచ్చింది, ధైర్యం వచ్చింది. సరే, వీళ్ళు ముగ్గురు చేశారు. పెట్టారా, వాళ్ళు ఎప్పుడైతే కొండలు బగలు కొట్టి బోర్లోది యెహోవా గిద్దె కట్టుకున్నారో ఆ సౌండ్కి వాళ్ళు లేచి అంట, బైబిల్ చెప్పింది, దేవుడు ఒకరి ఖడ్గాన్ని ఒకరి మీదకి దేవుడు తిప్పేసాడంట. అంటే వాళ్ళే పొడి చేసుకుంటున్నారు. బాగేనండి. ఎవరు రే వచ్చేసారా, ఇదిగో ఈడే ఇప్పుడు రే బావా, నేను రా బావా, ఎవరా నీకు బావా, వాళ్ళకోళ్ళే రే బావా, నేను రా, ఎవడరా నీకు బావా అంటారా నీకు నాకు, పట ఒకరి కత్తి ఒకరి మీదకి బిడ్లారా. ఈ 300 మంది చూస్తా ఉన్నారు అంతే, ఒకరికొకరు పొడి చేసుకోండి. రే అంకుల్, అన్నా వాళ్ళే పొడుచుకుంటారన్నా. ఒరే నాయకుడు చూస్తున్నాను రా, నాకు అర్థమవుతుందిరా, ఏంద్రా వాళ్ళే పొడి చేసుకుంటున్నారు. ఇది మనుషులు చేసిన యుద్ధం కాదురా, ఇది సజీవుడైన దేవుడు చేసిన యుద్ధం. దేవునికి మహిమ కలుగును గాక. శక్తి చేత బలము చేత జరిగే యుద్ధాలు కాదు, దేవుడే తన ఆత్మ చేత యుద్ధం చేస్తున్నాడు. అక్కడ వాళ్ళే పొడుచుకొని గంట సేపటికి అందరు శవాలు ఎక్కడ పడుకోండారు. వీళ్ళు గంట సేపు ప్రశాంతంగా డ్యూటీలు పట్టుకొని హ్యాపీగా చూసుకుంటా ఉన్నారట. అందరు అయిపోయారా? ఇంకెంతమంది ఉన్నారు? 200 మంది ఉన్నారు. పొడుచుకోండి బాగా పొడుచుకోండి. అయిపోయింది పొడుచుకున్నారా? అందరూ అయిపోయారు. లాస్ట్కి ఈ 300 మంది డ్యూటీలు పట్టుకొని చూసుకుంటా పోతుంటే ఒక్కడ కూడా బ్రతికి లేడండి. అమ్మా, ఇట్లాంటి అద్భుతాలు అసలు జరుగుతాయా? ఇట్లాంటి కార్యాలు జరుగుతాయా? కత్తితో పని లేకుండా సముద్రపు ఇసుక రేణులంత జనాభాని దేవుడు సంహరించాడు. ఇవన్నీ బైబిల్లో మనం చదువుతూ ఉంటాం. ఎందుకు భయం, దేనికి దిగులు, దేనికి వేదన? పెట్టారా, గొలియాతుని దావీదు గారు ఎన్ని కత్తులతో చంపాడు? రాయితో చంపాడా, కత్తులతో చంపాడా? చెప్పాలి త్వరగా, అయిపోయింది, ప్రార్థన చేద్దాం. కత్తితో చంపాడా, రాయితో చంపాడా? ఒకే రాయి. దావీదు వయసు ఎంత? 18 సంవత్సరాలు. అతని వయసు ఎంత? సరైన వయసు, 9.5 అడుగులు ఎత్తు. ఒక్క ఇసిరిత ఈటే పొడుచుకోబద్దు దావీదుకి. భయంకరమైన వ్యక్తి. ఒక్క రాయి. ఒక దైవజనుడు చెప్పాడు ఈ మాట, నేను విన్న సంతోషం వేసింది నాకు. ఒడిశల్లో నుంచి దావీదు విసిరితే ఆ రాయి వస్తూ ఉంటే దేవదూత ఆ రాయి తీసుకుని చేతి పడుకొని మళ్ళీ తీరుకుంటాడంట. ఆ దైవజనుడు చెప్పడం. ఇప్పుడు దావీదుగా రాయి విసిరారండి, ఆ రాయి వెళ్తా ఉంది అతని దగ్గరికి, మధ్యలోకి దేవదూత వచ్చి ఆ రాయి తీసుకొని ఇంకా ఫాస్ట్గా కొట్టాడంట తిరిగి. అర్థమైందా? రాయి వస్తూ ఉంది, సప్పని రాయి దేవదూత పట్టుకొని తిరిగి కొట్టాడు. ఇప్పుడు వడిసెలతో ఎంత ఫాస్ట్తో కొడితే రాయి లోపలికి వెళ్ళిపోద్దా? క్యాట్ బెల్తాన్ని కొట్టండి, మీరు క్యాట్ బెల్తాన్ని కొట్టండి. క్యాట్ బెల్తో కొట్టామని ఒక మనిషి దగ్గర నుంచి కొంచెం గుంటబడి మళ్ళీ రాయి కింద పడిపోద్ది. అట్లాంటిది రాయే లోపలికి వెళ్ళిపోయిందంటే దేవుడు కొట్టాడా, మనిషి కొట్టాడా? చెప్పండి అమ్మా. దావీదు విసిన రాయిని దేవదూత మధ్యలో పట్టుకొని ఇసి కొడితే ఎక్కడైతే సందు ఉందో ఆ సందులోకి వెళ్ళిపోయి పుర్రు లోపలికి వెళ్ళిపోయిందంట రాయి. తన ప్రజల పక్షాన గొప్ప గొప్ప యుద్ధాలు చేసిన దేవుడు ఆయన. చెల్ల, నీ బలాన్ని నమ్ముకోబాకమ్మా. అక్క, నీ బలాన్ని నమ్ముకోబాకు, నీ శక్తిని నమ్ముకోబాకు. మన వల్ల కాదు, మన పక్షాన ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు. నీ కార్యాలు ఆయన చేస్తాడు. ధైర్యం తెచ్చుకో. నాకు ఉద్యోగం రాదు, నా జీవితం వేస్ట్, నాది అయిపోయింది, నాకు మంచి భర్త రాడు, మా చదువులు వేస్ట్, మా జ్ఞానం లేదు, అయిపోయింది నా కర్మ, నా జీవితం అయిపోయింది, ఇంకా నేను లేయలేను. ఇవన్నీ సోది మాటలొద్దు మనకి. మన పక్షమందున్న మన దేవుడు లోకములో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు. గట్టిగా ఆమేనని చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు లోకములో ఉన్న వాళ్ళందరికంటే
గొప్పవాడు. దానియేలు తెలుసా నీకు? బైబిల్ దానియేలు తెలుసా? ఎవరు మీ ఇంటి పక్క దానియేలా? కాదు. బైబిల్లో దానియేలు గారికి తెలుసు కదా, నెబుకద్నెజర్ రాజు కల వచ్చింది, కల రాత్రి వచ్చింది, పొద్దున లేసలే కల మర్చిపోయాడు. అన్న ముగిస్తావన్నావు, ఇంకా మర్యాదగానండి, అరగంట అని చెప్పా మీకు, నేను అరగంట అని చెప్పా, అయిపోయింది. దానియేలు రాజు కల వచ్చింది, పొద్దున లేసి మర్చిపోయాడు. ఇప్పుడు రాజు ఏమంటాడంటే, నాకు కళ చెప్పాలా, కళ అర్థం కూడా చెప్పాలా, రే పిలవండి రా, దేశంలో నా కూడిదిని నా ఉప్పు తిని పిలవమతాను, కూర్చొని తల పెరిగి పొట్టలు పెంచుకుని పిలవడే మొత్తం వచ్చేసారంటే రాజు, రే రాత్రి నాకు కలగన్నా, ఆ కళ నేను మర్చిపోయా, ఆ కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి, చెప్పకపోతే రేపు ఈ వేళకి మీరందరూ మట్లో చేరిపోతారు అంతే అనగానే ఒకరు రే బావా కళ చెబితే, రాజా కళ చెబితే కళ భావం చెప్తావు రాజా, నీకు ఏ కళ వచ్చిందో నువ్వే చెప్పాలా, నువ్వే మర్చిపోయి మమ్మల్ని ఎడ చెప్పాడా రాజా. ఈ పని జరగాలంటే దేవతల వల్ల మాత్రమే జరగద్ది, అంటే దేవదూతలు మాత్రమే చెప్పగలుగుతారు, దేవదూతలు మన మధ్య ఉండరు కదా రాజా అనే లేక ఆయన కోపం వచ్చింది. ఏంటో నా కౌంటర్ వేస్తావా, హే నా కౌంటర్ వేస్తావా, నా ఉప్పు తినేవాడా, మర్యాదగా మీ జ్ఞానులు మీ ఎవరెవరైతే మాంత్రికులు ఏమైనా నా కూడిన అందరూ రే పిల్లలు అందరినీ, రేపు ఈ వేళకి నా కళ చెప్పాలి, నా భావం చెప్పాలా. వీళ్ళు గడగడగడ వణికిపోతుంటే రాజుకు అర్థమైపోయింది, రేపు సాయంత్రం అందరం చంపేయండి రా, ఒక్కరి బతకూడదురా వీళ్ళు మొత్తం చంపేడే అని రాజు ఆజ్ఞ జారీ చేస్తే ఆ సంగతి ఆ నోట ఈ నోట దానియేలు దాకా వచ్చింది. దేవుని మహిమ కలుగును గాక. రేపు ఈ వేళకి అందరూ చచ్చిపోతారు, వాళ్ళతో పాటు దానియేలు నువ్వు చచ్చిపోతావు, దానియేలు నువ్వు కూడా చచ్చిపోతావు. దానియేలు అయ్యా ఏం జరిగిందయ్యా, రాజు కళ వచ్చింది, కళ మర్చిపోయాడంట, కళ చెప్పాలా, కళ భావం చెప్పాలా, అంతేనా? ఒక్కసారి రాజు దగ్గర తీసుకెళ్ళండి. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా కొంచెం గడువు ఇవ్వండి, నేను చెప్తాను, ఈ రాత్రి నా టైం ఇవ్వండి, నేను చెప్తాను, ప్రార్థన చేసిన దేవుడి దగ్గర. చెప్తావా? చెప్తా రాజా. సాయంత్రం పూట వెళ్ళి ఫ్రెండ్స్ని పిలిచి రాత్రి అంతా హోల్ నైట్ ప్రార్థన, మేలుకొని ఏడస్తా ప్రార్థన చేశారు, నలుగురు కలిసి. ఆ రాత్రి దానియేలు ప్రార్థన చేశాడు. కళలని కళ భావాలని తెలియజేయగల సమర్థుడైన దేవుడు దానియేలుకు మొత్తం చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయాన్నే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మీకు వచ్చిన కళ ఇది, దాని భావం ఇది అని చెప్పాడు. వెంటనే రాజుగారు సింహాసనం మీద నుండి లేచి దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడంటే, సప్పలు కొట్టండి గట్టిగా. దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసి, ఓయే దానియేలు నీవు దేవతల ఆత్మ కలిగిన వాడివే, నాకు వచ్చిన కళ ఇదే, దాని భావం కూడా ఇదే, నీ అంతటి గొప్పవాడు నా రాజ్యం ఇంకెవడు లేడయ్యా, నీవు రాజ్యం మీద ఈ రోజు నుంచి 3వ అధిపతివి, నువ్వు రా నీ హెచ్చిస్తానని దానియేలు గారు లేపి పైన కూర్చోబెట్టేశాడు దేవుడు. అంటే మరిచిపోయిన కళ దాని భావం చెప్పగలిగేటట్టు చేయడం ఒక్క దేవుని ఆత్మకే సాధ్యం. మన శక్తి వల్ల, మన జ్ఞానం వల్ల జరగదు, కానీ దేవుని శక్తి వల్ల మాత్రమే జరుగుతాయి. ఇందు మూలముగా నేను మీకు తెలియజేయనది ఏమనగా, మోషే శక్తి వల్ల, మోషే బలం వల్ల ఫరో చేతుల్లో నుంచి ఇజ్రాయేలు తప్పించబడలేదు, దేవుని ద్వారా తప్ప. 300 మంది, లక్షల మందిని, సముద్ర ఇసుక రేణువులంత మిద్యాను సైన్యాన్ని 300 మంది జయించడం అసాధ్యం, దేవుని ఆత్మ ద్వారా తప్ప. ఒక్క చిన్న రాయికి మహాబలాలుడి కింద పడిపోవడం దావీదు వల్ల కాదు, దేవుని ద్వారా తప్ప. మరిచిపోయిన కళ దాని భావం చెప్పడం దానియేలు వల్ల కాదు, దేవుని ద్వారా తప్ప. ఇందు మూలంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మన శక్తి చేత, మన బలం చేత కాదు, దేవుని ఆత్మ చేత ఏమైనా జరుగుతాయి బిడ్డలారా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఓ గొప్ప పర్వతమా నన్ను అడ్డగించడానికి నువ్వెవరివి, ఓ గొప్ప సమస్య నీవేం చేయగలుగుతానన్నో, నా దేవుడు నిన్ను చదును భూమిగా చేస్తాడని జెరుబ్బాబెలుకు సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం చేసి తీరతాడు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా బ్రతకండి, ప్రభు మీద అనుకోండి. మన బలం మన శక్తి వల్ల కాదు, దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ ధైర్యంతో సాగి వెళదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.